నమస్కారం. తెలంగాణ బడ్జెట్ 2021-22 బడ్జెట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడే ఆర్థిక మంత్రి శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సుమారు 2,30,000 కోట్ల బడ్జెట్ ఎస్టిమేట్స్ని చూపించారు. అనేక సంక్షేమ పథకాలకి యథావిధిగా గతం కంటే ఇంకా ఎక్కువ కేటాయింపులు చూపిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్నది. దాదాపు 1,00,000 కోట్లు ఈ సంవత్సర కాలంలో నష్టపోయామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ హామీలను ఏ రకంగా నెరవేరుస్తారు? బడ్జెట్ కేవలం కాకి లెక్కలన్న విమర్శ నుంచి బయటపడాలి, అనుకున్న అంచనాలు అందుకోవటం కోసం ఏదైనా ప్రయత్నం దాని మీద ప్రత్యేక చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు ప్రసాద్ గారు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ఉన్నారు. అలాగే రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వాళ్ళ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. కృష్ణాంగ్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ముందుగా కృష్ణాంగ్ గారు చెప్పండి, రెండే ప్రశ్నలు మీకు. లాస్ట్ ఒక వారం కూడా కాలేదు, 4-5 రోజుల క్రితం కాగ్ నివేదిక ఒకటి వచ్చింది. కాగ్ నివేదిక ఏం చెప్పిందంటే, ఆర్థికంగా అప్పులు తెచ్చుకున్న దానిలో సరే కేంద్రం ఎలాగో కోట్లు దాటిపోయింది, బడ్జెట్లో చెప్పిన అప్పుల కంటే పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది, తెలంగాణ సెకండ్ ఉంది. బడ్జెట్లో చూపించిన అప్పుల అంచనాలను మించి అప్పు చేస్తున్నారు. ఉదాహరణకి లాస్ట్ బడ్జెట్లో 29,000 కోట్ల రూపాయల దాకా డెఫిసిట్ అవుతుందంటే మీరు బయట అప్పులు తెచ్చుకుంది 43,000 కోట్లు ఉంది, విచ్ ఈజ్ 138% అని చెప్పారు. సో ఆ రకంగా ఈ సంవత్సరం ఆదాయం లాస్ట్ ఇయర్ అంతా ఆదాయం లేదు, తగ్గిపోతూ ఉన్నాయి. మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుందో తెలియదు. అంచనాలు ఈ రకంగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెద్ద బడ్జెట్ పెట్టామని చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? ఇవి అందుకోవటానికి అవకాశం ఏమైనా ఉందా అన్నది పాయింట్. అంటే ఒకటి స్పెసిఫిక్గా మీరు ఆ రిపోర్ట్ గురించి అడిగితే, గత సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్స్ కంటే అండ్ బడ్జెట్ అనౌన్స్మెంట్ కంటే ఎక్కువ మనకు ఖర్చులు కరోనా వల్ల వివిధ రూపాల్లో జీతాలు పెంచడము, అంతేకాకుండా మైగ్రెంట్ వర్కర్స్ లాంటి ఖర్చులు, ప్రత్యేకంగా ప్రజలకు మనము వాళ్లకు రేషన్ కల్పించడము, ఆర్థికంగా కూడా మనం అందరికి కూడా 1,500 రూపాయలు ఇవ్వడము, మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఇవ్వడం. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ అన్నిటినీ కూడా తారుమారు చేసేసి, అందుకే కేంద్ర ప్రభుత్వం లాంటిది కూడా రాష్ట్రాలను మీరు అప్పులు చేయండి అని చెప్పిన పరిస్థితి గత సంవత్సరం మనం గమనిస్తే. ఈరోజు మనం పెట్టుకునే ఎస్టిమేట్స్ ఒకవేళ మనం గత సంవత్సరాన్ని పక్కన పెట్టేస్తే నిజంగా కూడా రికవర్ అవుతున్నాము అని చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి ఆధారమే మళ్ళా ట్రాక్లో పడ్డ జిఎస్టీ కలెక్షన్. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే జిఎస్టీ కలెక్షన్ రూపంలో కేంద్రానికి ముడుపులు మనం ఇస్తున్నామో, చాలా స్పష్టంగా మొన్న ప్రెసిడెన్షియల్ స్పీచ్ పార్లమెంట్లో చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది రాష్ట్రపతి గారు. ఎట్లా ఎకనామిక్ రికవరీ తెలంగాణ రాష్ట్రం చేసుకుందో అనేది. ఇంకొకటి, ఒకవేళ అప్పుల గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ప్యూర్లీ అండర్ FRBM లిమిట్స్ అనేది FRBM కమిటీ. నేను అనురాగ్ ఠాకూర్ గారిని కోట్ చేస్తున్నాను. కేంద్రం మొన్న 3 ఫిబ్రవరి 2020లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. GDP రేషియోస్, జిఎస్డిపి డెట్ రేషియోస్. ఇందులో చాలా క్లియర్గా కూడా లాస్ట్ సెకండ్ లోయెస్ట్ లో తెలంగాణ రాష్ట్రం ఉంది విత్ 17.0 జిఎస్డిపి డెట్ రేషియో. డెట్ రేషియోలో అధికంగా ఉన్న రాష్ట్రాలు ఎన్నో, దాదాపు 10ల సంఖ్యలో ఉన్నాయి. లాస్ట్ లోయెస్ట్ గా ఉన్నది ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ది 34.3 ఉంది. ఇదొకటి. అంతేకాకుండా ఇంకొకటి కోట్ చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2019-2020లో ఆ పుస్తకంలో వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ప్రత్యేకంగా కేస్ స్టడీ తెలంగాణ రాష్ట్రము డెట్ రేషియో గురించి చెప్తూ, దాని పొటెన్షియాలిటీ, దాని ఫిజికల్ ప్రుడెన్స్ గురించి మన రాష్ట్రం గురించి చెప్తూ ఏమని చెప్పారంటే, తీసుకున్న అప్పు 30 సంవత్సరాల వరకు టెన్యూర్లో తీసుకున్న ద కేపబిలిటీ 14 సంవత్సరాల్లో రీపే చేసే విధంగా ఈరోజు చేస్తున్నాం. అప్పులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది, అప్పుల గురించే మాట్లాడొచ్చు. ఈ రోజు ఏంటిదంటే ఒక బడ్జెట్ నిజంగా కూడా ఈ రోజు అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే సంక్షేమ పాలన ఆగదు, ఖచ్చితంగా ఇచ్చిన ఫిగర్స్ అనేటి రైతు బంధు కానివ్వండి, లేకపోతే మనం ఇచ్చిన పెన్షన్స్ విషయం మీద కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి లాంటి పథకాలు కానివ్వండి, ఆర్ రైతు రుణమాఫీ. మళ్ళొకసారి మీరు గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో మేము ఇచ్చిన మాట కొద్దిగా డిలే జరిగినా కూడా విత్ సో మెనీ హర్డిల్స్, ఎకనామిక్ హర్డిల్స్, కానీ ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటామని అంటాం. ఫస్ట్ టర్మ్లో రైతు రుణమాఫీ జరిగింది, అది కేంద్రమే రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎవ్రీ స్టేట్ రిలీజ్ చేసింది, అందులో తెలంగాణది కూడా రిలీజ్ చేసింది. చెప్పిన 1,00,000 రూపాయలు వివిధ ఇన్స్టాల్మెంట్స్లో చేసినాం. మళ్ళొకసారి ఈ రోజు మనం రైతు రుణమాఫీ కోసం చేసినాం. రైతు బంధు అనౌన్స్మెంట్ చాలా స్పష్టంగా కూడా మనం ఫిగర్స్తో సహా ఉన్నది. సో
ఈ బడ్జెట్ని ఒక యాక్సెప్టబుల్ బడ్జెట్గా ఆఫ్టర్ పోస్ట్ కరోనా అండ్ వైల్ కరోనా ఇప్పటికీ మన మధ్యలో ఉన్నది, ఆ పాండమిక్ ఉన్నా కూడా ఒక టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది. ఆ టార్గెట్ విషయం మీద సంక్షేమ పాలన మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇంకొకటి అప్పుల విషయం కూడా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం విషయం మీద ఆర్బీఐ చెప్పింది చాలా స్పష్టంగా ఏంటిదంటే అసెట్ క్రియేషన్. ద రీజన్ ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే ఇవన్నీ అసెట్ క్రియేషన్. దేని మీద చాలా దృష్టి పెట్టినాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టాం. ఈరోజు నీటి విషయం మీద కానివ్వండి, నీటి ఇబ్బందులు, సాగునీరు తాగునీరు, ఆ ఇబ్బందులు మొత్తం బడ్జెట్ లో మీరు చెప్పిన అసెట్ క్రియేషన్ అనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకోండి 15% మించలేదు. మిగతా 80% జీతభత్యాలు సంక్షేమ పథకాలే. సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేటి మా పోల్ ప్రామిసెస్, ఆ పోల్ ప్రామిసెస్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చేనేత కార్మికుల నుంచి మొదలు పెట్టుకుంటే రైతుల వరకు నిజంగా కూడా అంటే ఫార్మర్ ఫ్రెండ్లీ పాలసీస్ కూడా మీకు చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా రైతులు ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మాత్రం రైతుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మోస్ట్ ప్రయారిటీ మాత్రం రైతులు ఉంటారు. ఒక్క మాట ఇంకొకటి అంటే హైదరాబాద్కి సంబంధించి బహుశా కేటీఆర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకున్నప్పుడు మొట్టమొదటి వరదలు 2016లో అనుకుంటారు, నాకు గుర్తుండి చాలా భారీ వరదలు వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. దాదాపు 20,000 కోట్లు కావాలి హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఒక ఈ వరదల్ని తట్టుకునేలాగా మౌలిక వస్తువులు కల్పన చేయడానికి అని చెప్పారు. 4-5 ఏళ్ళు పడుతుంది, రెడీగా డబ్బులు లేవని చెప్పిన మాట వాస్తవం. కానీ మొన్న మనం చూసాం మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు చాలా దారుణంగా కూడా దెబ్బతిన్నారు. అయినా కూడా ఈ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక వస్తువులకు సంబంధించి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ వర్షాలను తట్టుకోవడానికి కానీ వాటర్ పోవటానికి ఈ ఏర్పాట్లు కానీ ఏమి పెద్ద చెప్పుకోదగ్గ అనౌన్స్మెంటు ఏమి కనపట్లేదు. ఎలా అంటే కటారి గారు మనం ఒకవేళ జిహెచ్ఎంసీ పరిధిలో మనం గమనించుకుంటే జిహెచ్ఎంసీకి ఒక సపరేట్ బడ్జెట్ దానికి ఉన్న ఫండింగ్ అది ఉంటుంది. రానున్న రోజుల్లో మున్సిపల్కి ఏదైతే మనకు ఫండ్స్ ఉన్నాయో అవి అలొకేట్ చేసుకోవచ్చు. అది పూర్తిగా రాష్ట్ర బడ్జెట్లో కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఓవరాల్గా మనకి ఏమైతున్నదో డిఫరెంట్ సెక్టర్స్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఫండ్స్ కానివ్వండి, మేము ప్రత్యేకంగా ఏదైతే జిహెచ్ఎంసీ, ఎందుకంటే గతంలోకి వెళ్ళి తీసుకునే అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చాలా విషయాల్లో కూడా పెట్టుకున్నాం. కాబట్టి దాంతో ఖచ్చితంగా కూడా డ్రైనేజ్ సిస్టమ్కి అవన్నీ కూడా ఓవరాల్ మున్సిపల్ దగ్గర ఉన్న ఫండ్స్ అవి చేయొచ్చు. అంటే ఇందులో లేనందున చెయ్యము. ఎందుకంటే మీరు ఖమ్మంకి 150 కోట్లు చెప్పారు, వరంగల్కి 250 కోట్లు చెప్పారు. హైదరాబాద్ మహానగరానికి రాష్ట్ర బడ్జెట్లో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ప్రధానంగా ముఖ్యంగా దీని గురించి క్యారీ ఫార్వర్డ్ ఫండ్స్ ఉన్నాయి కటారి గారు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ ఫండ్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ కూడా ఉన్నాయి. రైట్. రాకేష్ గారు ఎలా చూస్తున్నారు బడ్జెట్ని? ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక అంచనాకు దగ్గరగా ఉన్నప్పుడు బడ్జెట్కు శాంక్టిటీ ఉంటుంది. అంచనాకు సంబంధం లేకుండా మనం ఖర్చులు చేసినప్పుడు ఆ బడ్జెట్కు శాంక్టిటీ ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లకు శాంక్టిటీ లేదు. నేను గత 4-5 సంవత్సరాల నుండి కూడా నేను మీతో బడ్జెట్ విషయంలో ప్రత్యేకంగా వస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి బడ్జెట్లో వీళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ చేస్తే 75 రూపాయలు 80 రూపాయలు ఖర్చు చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఓకే. అదే కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు బడ్జెట్ పెడితే 105 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల యావరేజ్ తీసుకొని చూడండి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మీరు చూడండి, వారు చెప్పింది ఏంది, 2,30,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నాం అని అన్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పింది ఏంది, 1,82,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నాం అన్నారు. లాస్ట్ ఇయర్ 1,82,000 కోట్లు వాస్తవమే అని అనుకుందాం కొద్దిసేపు. దానికి ఒక 15% గ్రోత్ రేట్ ఉంటుంది అనుకుందాం. 15% గ్రోత్ రేట్ అంటే సుమారుగా మనకు మహా అంటే ఇంకొక 20,000 కోట్లు అంటే 2 లక్షల కోట్ల దగ్గర ఆగిపోతుంది. కానీ మీరు చెప్తున్నది ఏంది, మేము 2,30,000 కోట్ల రూపాయలు అంటే అక్కడే మీరు ఒక 30,000 crores ఇన్ఫ్లేట్ చేసి చూపెడుతున్నారు ఊరికేనే. తర్వాత మీరు ఖర్చు చేయకుండా మళ్ళీ ఇంకొక 20,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు చేయకుండా అంటే ఒక 50,000 crores మీరు అంచనాలకు విరుద్ధంగా ఈ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసి ప్రజలకు చూపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక అప్పుల విషయానికి వద్దాం. మీరు ఇంతకుముందు అడిగారు, సరే అప్పులు చేయడం లేదా అన్ని రాష్ట్రాలంటే అప్పులు చేస్తున్నాయి. కానీ మీరు చేస్తున్నటువంటి అప్పులు ఈరోజు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసినా కూడా 45,000 crores డెఫిసిట్ ఉంది. అంటే వాట్ డస్ దట్ మీన్, మళ్ళీ ఇవన్నీ కూడా అప్పులు చేయబోతున్నారు. ఇవి కాకుండా మళ్ళీ కార్పొరేషన్లో కూడా మీరు అప్పులు చేయబోతున్నారు. ఆల్రెడీ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. అంటే మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం మళ్ళీ ఒక 60,000-70,000 కోట్ల రూపాయల అప్పులు చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. సో అప్పులు చేస్తున్నారు. మరి అప్పులకు తగ్గట్టు ఏమైనా ఆస్తుల నిర్మాణం జరుగుతున్నదా అంటే జరగడం లేదు. ఆస్తుల నిర్మాణం ఉంటే మీకు ఇన్కమ్ ఫ్లో ఉండాలి కదా. మీకు నిజంగా ఇన్కమ్ ఫ్లో ఉంటే ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉంది?
పిఆర్సీ 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్లో పెట్టేటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ మాట ముఖ్యమంత్రి గారే చెప్పారు, నిన్న జీతాలు ఇవ్వలేకపోతున్నాం, నిరుద్యోగ భృతి ఎక్కడి నుంచి ఇస్తాను ముఖ్యమంత్రి గారే అదే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఇన్కమ్ ఫ్లో లేనటువంటి రాష్ట్రాల్లో కూడా, హిల్లీ రీజన్స్లో కూడా ఈరోజు వాళ్ళు 1వ తారీఖు జీతం ఇస్తున్నారు. మరి మనం ఎందుకు ఇవ్వడం లేదు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు హరీష్ రావు గారు ప్రాసలతోనే యాసలతోనే మంచి కవిత్వాలు చదివి ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి ఈ బడ్జెట్ స్పీచ్ పెట్టుకొని ఉండొచ్చు. కానీ వాస్తవం ఏందో ప్రజల అనుభవంలో ఉంది కదా. మీరు 1వ తారీఖు జీతం ఇస్తున్నారా లేదా అనేది ప్రభుత్వ ఉద్యోగులు చూస్తున్నారు, మీరు ఖాళీలను భర్తీ చేస్తున్నారా లేదా అనేది నిరుద్యోగులు చూస్తున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగున్నదని చెప్తారు? కరోనా వల్ల ఇబ్బంది ఉంది, నేను కాదనడం లేదు. కరోనా వల్ల జాతీయ స్థాయిలో ఇబ్బంది ఉంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది ఉంది, మన ప్రభుత్వం కరోనా పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా వాస్తవిక అంచనాలుగా కనపడట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో మీరు బాగలేనటువంటి అంశాన్ని చాలా బాగుందని చెప్తారు. ఇంకా అప్పుల విషయం మీరు ఒక్కసారి గమనించాలి. అప్పుల విషయం ఎంత దారుణమైనటువంటి ఒక పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఇంట్రెస్టే ప్రతి సంవత్సరము ఒక 17,000 కోట్లు కట్టాలి. అప్పుల మీద వడ్డీలు అసలు 17,000 కోట్లు 18,000 కోట్లు కట్టాలి. అంటే ప్రతి సంవత్సరము 35,000 కోట్ల రూపాయలు అసలు ప్లస్ వడ్డీ మీరు చెల్లించాలి. మీరు పెట్టే బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, సుమారుగా మీరు 35,000 కోట్ల రూపాయలు మీరు చెల్లిస్తూ ఉండాలి. అంటే ఏ రకంగా అంటే మీకు వచ్చే ఇన్కమ్ ఫ్లో కంటే ఇప్పుడు పోయేది ఎక్కువగా ఉన్నది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే ఎక్కువ ఖర్చు పెడతారో అప్పుడు ఈ పరిస్థితి ఉండదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంగతి చెప్తాను మీకు, జస్ట్ ఒక నిమిషం సమయం ఇవ్వండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2016-17లో 52,000 కోట్లు, 17-18లో 41,000 కోట్లు, 18-19లో 48,000 కోట్లు, 19-20లో 35,000 కోట్లు, 20-21లో 44,000 కోట్లు, ఇప్పుడు 29,000 కోట్లు. అంటే మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతున్నది, మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నది. అంటే మీ మెయింటెనెన్సు, వృధా ఖర్చులు అని నేను వాడుతున్నాను, ఎందుకంటే నేను చెప్తాను, దానికి ఉదాహరణలు కూడా చెప్తాను. వృధా ఖర్చులు పెరగడం వల్ల మీ ఇన్కమ్ ఫ్లో తగ్గి మీరు కట్టాల్సినటువంటి వడ్డీ అసలు పెరిగిపోతున్నది. ఇది ప్రమాదకరం. నేను గత 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ పరంగా చెప్తా ఉన్నది. అసలు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదు అని చెప్పేసి మేము ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రామచంద్రరావు గారు, నేను పార్టీ పక్షాన మేము వెళ్ళాము, అనేక పార్టీ నుంచి కూడా అందరూ వచ్చారు, అప్పుడు కూడా చెప్పినాము. కాబట్టి అప్పులు చేస్తే ఏంది, అప్పులు చేయాలి. అప్పులు చేసి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచినప్పుడు ఇన్కమ్ ఫ్లో ఉంటుంది, ఆ ఇన్కమ్ ప్రజల కోసం ఖర్చు పెట్టే ఒక పరిస్థితి ఉంటుంది. ఈ రోజు అది జరగలేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. దయాకర్ గారు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి ఏమన్నుందంటే రెండే, ఎక్సైజ్ ఆదాయం ఒకటి, అప్పులు చేయటం ఒకటి, రెండే అంచనాలకు మించి జరుగుతున్నాయి, మిగతా అంచనాలకి లోపడే ఉంటున్నాయి, అంచనాలు అందుకోలేకపోతున్న విమర్శ ఉంది. ఎలా చూడాలి? 7 సంవత్సరాల తెలంగాణ, స్వాతంత్ర తెలంగాణలో ఈజ్ ఆఫ్ లైఫ్ అనేది అంటే ఎంత కాంట్రడిక్షన్ లోకి పోతుంది అనేది ఎక్స్ట్రా బడ్జెటరీ ఇష్యూ ఇది. అంటే మన మిత్రులు చెప్పిన అంతా కూడా బడ్జెట్ చూసి వాటికి సంబంధించిన వివరాలు. కానీ ఇప్పుడు మీకు రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేజర్ రిసీట్స్ ఫ్రమ్ ఎక్సైజ్, తర్వాత పెట్రోల్ డీజిల్, తర్వాత మన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి 750 కోట్లు పెట్టిండ్రు సేకరణకు, భూసేకరణ. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 1 ఎకరం కాదు కదా, 100 గజాలు కొనుక్కునే స్థాయిలో సామాన్యుడు లేడు. దీనితో నా దగ్గర తుంగతుర్తిలో మధ్యరాల మండలంలో 1.5 కోటి 1 ఎకరం. అంటే ఒక మారుమూల మండలంలో ఉండే కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్. అంటే సామాన్యునికి ఇవి రెండు కూడా, ఎక్సైజ్ కానీ పెట్రోల్ కానీ ఇట్లాంటి పన్నులు ఏమో ఎక్కువ పడుతున్నాయి. తను బతకడానికి మాత్రం పెన్షన్ తప్పితే మిగతా కార్యక్రమాలు ఉండలేవు. మీరు సీరియస్ గమనిస్తే ఎందుకు? ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి లేదు. సరే, ఈ బడ్జెట్ కరోనాతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 2013 కంటే ముందు తెలంగాణ బతుకు చిత్రం, 2014 తర్వాత బతుకు చిత్రాన్ని చూస్తే ఏ పరిస్థితికి వచ్చింది? ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే మీకు 2,12,000 పైచిలకు చూపిస్తారు. నాకున్న అంచనా 20 లక్షల కుటుంబాలకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనీసం 20-30 వేలు దాటండి. అంటే అంత దీనావస్థలో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇండ్లు లేవు. ఇప్పుడు మీరేమో బిల్డింగ్ల గురించి, డబుల్ బెడ్రూమ్ల గురించి ఇప్పుడు ఎన్నో 11,000 కోట్లు సంథింగ్ చేసినట్టు. 7 సంవత్సరాలుగా కట్టిన ఇల్లు లేక, కట్టాల్సిన ఇండ్లు రాక, కట్టే ఇండ్లు లేక ఈ పరిస్థితి.
మీరేమో బడ్జెట్ ను ఆ లెక్కల్ని కోట్ల రూపాయల్లో చూస్తే, నేను కింది వరకు సఫరర్స్ నుంచి నేను చూస్తున్నా. ఓకే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లనో ఈజ్ ఆఫ్ లైఫ్ ఉందా? పర్చేసింగ్ కెపాసిటీ తెలంగాణ ఏర్పడ్డాక వ్యక్తులకు పెరిగిందా, తగ్గిందా అంటే డెఫినెట్ గా ఇవాళ తగ్గిందని చెప్పడానికి నాకు లెక్కలు చూస్తున్నాయి. మీరు సిఏజీ చాలా చాలా కేటగరికల్ గా చెప్పింది. పోయినసారి అయితే చాలా ఎక్కువ చివాట్లు పెట్టింది. ఈ ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కూడా ప్రభుత్వం మరింత జాగ్రత్తతో ఉండకపోతే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతే వచ్చేట్టు అనుకుంటుంది అసలు కోసం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ తోని ఏమైతుంది, ఆర్టిఫిషియల్ క్రియేషన్. ఇప్పుడు అక్కడ ఉన్న భూములు మహా అయితే 20-30 లక్షల నుంచి ఎకరా ఉన్నది, ఇప్పుడు ఏకదం 2 కోట్లకు 3 కోట్లకు పోతుంది. మీకు బుక్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎంత డిస్క్రిమినేషన్ ఉంటది? దీనివల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు? దీనివల్ల లాభపడుతున్నది ఎంత శాతం మంది ప్రజలు? దీనివల్ల ఉపాధి ఏ వర్గాలకు వస్తున్నది? ఉన్న భూమిని ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ తోని, తర్వాత సర్ఫికాస్ ల్యాండ్స్ తోని, వక్ఫ్ భూములతోని ఇప్పుడు ఈజీగా సేకరించేస్తారు. అంటే భూసేకరణ చట్టం మారిన తర్వాత మామూలు వ్యక్తులకు ఏ విధంగా నష్టం పోతుంది అంటే ఇదంతా కూడా మీకు బడ్జెట్ లో రిప్లికా కాదు. కాదు దయాకర్ గారు, ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు కృష్ణాంక్ చెప్పడం ఏంటంటే మాది వెల్ఫేర్ బడ్జెట్, మేము అన్ని పథకాలు ప్రతి సామాజిక వర్గాల ఆధారంగా గొల్ల కురుమల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి రంగానికి మేము నిధులు కేటాయింపులు పెంచుతున్నాం, అది సంపద సృష్టికి ఉపయోగపడుతుంది అన్నది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. దాని ఆధారంగానే మేము ఎస్టిమేట్స్కి వచ్చామని చెప్తా ఉన్నారు. ఎలా ఒకటైతే మనకు బడ్జెటే ఉంటది కదా, 20,000 కోట్ల పైచిలకు ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలకు కేటాయించిండ్రు. ఎస్టీలకు 12,000 13,000 కోట్లు ఉంటాయి. ఎప్పుడు 16, 17, 20 ఉంటాయి. దాంట్లో ఖర్చు శాతం 30 దాటలేదు. మళ్ళీ కొత్తగా దళిత్ ఎంపవర్మెంట్ ఏదో స్కీమ్, దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అనేది ఒకటి తెచ్చింది. నేను అంటున్న 2016 పెండింగ్ స్కీమ్లు పెండింగ్ లో ఉండి శాంక్షన్ అయ్యి ఇంతవరకు గ్రౌండ్ కానీ ఎన్నో లోన్స్ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ లో. ఎస్సీ ఫినాన్స్ కార్పొరేషన్ లో దానికి ఎస్సీ ఫినాన్స్ కార్పొరేషన్ కి అయితే అసలు చైర్మన్ లేడు. ఇట్లా నేనేమంటున్నా, మీరు వంతుల వారిగా చూడండి. ఇప్పుడు ఎంత 3 లక్షల యూనిట్ల 3 లక్షల యూనిట్ల గొర్రెల పెంపకానికి ఈ బడ్జెట్ లో వాళ్ళు పెట్టింది. ఇన్ని రోజులు ఎన్ని జరిగినాయి ఒకసారి చూడండి. మీకు 12,000 గ్రామాలు, 3 లక్షల యూనిట్లు అంటే అసలు ఎంత అంచనాకు అందని రీతిలో ఉన్నదనేది ఒకటైతే, ఇప్పుడు రిసీట్స్ ఎంత 1,15,000 కోట్లే ఉంది మీకు. ఇప్పుడు రెవెన్యూ రిసీట్స్ అంచనా కూడా మీరు 2,30,30 కోట్లకు బడ్జెట్ పెట్టినప్పటికి కూడా మీకు వసూలు అవుతున్నాయి ఎంత? మీరు ఇంకా సోర్సెస్ మీకు సెంటర్ నుంచి వస్తున్నది ఎంత? ఇదంతా కూడితే కూడా మీకు అసలు దానికి దీనికి 60-70 వేల కోట్లు తేడా ఉంటుంది. అంటే ఇది షో ఆఫ్ బడ్జెట్ ను మంచి బ్రీఫ్ కేసు. ఇప్పుడు మీరు మనం HMTVలో కాక మంచి కలర్ బొమ్మలతో దీనికి ఇంత అని చెప్పి సంతోషం అనిపిస్తుంది. ఖర్చు అలొకేషన్స్ ఘనం. మనం ఇంకా ఈసారి హరీష్ రావు కొంచెం మెచ్యూర్డ్ గా చదివిండు, చాలా మంచిగా ఓపికగా చదివిండే, అందుకని ఎక్కువ టైం పట్టింది. దాదాపు 2 గంటలు తీసుకున్నారు ఆయన, 1.5 పైన చదివారు. అయితే నేనేమంటున్నా, నీటి కోసం వాళ్ళు వెచ్చించిన దాని అంత ప్రతిఫలం వస్తుందా అని అన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎక్స్పోజ్ అయ్యి అది ఏమంటారు బయటకు వచ్చినాయి. కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియోలో మాత్రం సమాధానం చెప్పుకోలేని స్థితికి సెంట్రల్ గవర్నమెంట్ అనే వాళ్ళు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాగాలి. అక్కడ ఉండే ఏవైతే వాటర్ సర్వే అథారిటీస్ ఉంటాయో అవన్నీ కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా హై కదా. మీకు బెనిఫిట్ కంటే కాస్ట్ చాలా 10 times ఎక్కువ ఉంది. కానీ ఇవి ఎవరు చూస్తారు కటారి గారు? ప్రాజెక్టుల గురించి ఈ బడ్జెట్ లో కూడా ప్రధానంగా మేజర్ ఎలకేషన్ అసెట్ క్రియేషన్ లో ఇరిగేషన్ ఎక్కువ ఉంది. బట్ అది మీరు చెప్పినటువంటి కాస్ట్ ఎసెట్ క్రియేషన్ రియల్ ఎస్టేట్ తో కాదు, సంపద సృష్టి అనేది మానవ సంపదతో జరగాల్సింది, అది జరగట్లేదు. సంపద పంపిణీలో మాత్రం అంతరాలు మరింత పెరుగుతున్నాయి. ఇది చాలా సమస్యను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే సగటు వ్యక్తి యొక్క జీవన వ్యయం పెరుగుతున్నది, కొనుగోలు శక్తి తగ్గుతున్నది. అది పర్టికులర్ గా రూరల్, అది కూడా ఏజెన్సీ ఏరియాల్లో ఇంకా సమస్యలు క్రియేట్ చేస్తున్నది. భూమి విలువ పెరిగితే భూమి అమ్మకందారుకు రావట్లేదు, అది పెద్ద సమస్యగా మారుతుంది. మాట్లాడదాం రైట్. ప్రసాద్ గారు బడ్జెట్ ఒకటి ఇక్కడ తలసరి ఆదాయం ఏమో 2,27,000 చూపించారు. మామూలుగా మనకు తెలిసే యావరేజ్ ఏంటంటే రైతులది, తెలంగాణలో కూడా ప్రధాన జనాభా రైతులది, రాష్ట్ర తలసరి ఆదాయం 1,30,000 అంటే అది దాదాపు 30,000-40,000 కూడా ఉండదు. దానిలో ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఏది రైతు బంధుతో కలిపి అంటే వాస్తవంగా రైతు ఆదాయం పర్ క్యాపిటా 20-25,000 మించి లేదు
గతంలో 15,000 ఉండేది, ఇప్పుడు కాస్త పెరిగి ఉండొచ్చు, 25,000 మించలేదు. ఇక్కడ అప్పు మీరు ఎక్కువ చేస్తున్న రేషియో అంటే కృష్ణాంగ్ గారు జిఎస్డిపి డెట్ రేషియో చూసుకోవడం లేదు. తెలంగాణలో సంపద ఎక్కువ ఉండొచ్చు, సంపద డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, జిఎస్డిపి దాని ఆధారంగా పెరుగుతుంది. ఇండియా గురించి కూడా మనకి చెప్తాం కదా, ఏ ఇండియా గురించి మాట్లాడుతున్నాం, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో నిన్న చూసాం అదానీ గారి సంపద ఎక్కడికో పోయింది, జెఫ్ బెజోస్ కంటే ఈయన ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. అలా తెలంగాణలో కూడా ఆదాయం ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేదలు ఎక్కువ ఉన్నారు, రైతుల ఆదాయం తలసరి ఆదాయం 25,000 మించి లేదు, అప్పులేమో అంచనాలకు మించి పెరుగుతున్నాయి. అది వాళ్ళ వెల్ఫేర్కి నిజంగా వాళ్ళు ఎదగటానికి పనికొస్తుందా అన్న దగ్గర ప్రశ్న. ఈ అప్పులు పెరగటం ప్రధానంగా ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే మళ్ళీ అది బడ్జెట్లో 15% మించి కూడా లేదు. మిగతా అంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా అప్పుల మీద వడ్డీలు, జీతాలు, జీతభత్యాలు, సంక్షేమ పథకాలు, దీంతో సరిపోతుంది. ఎలా చూడాలి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ మీకు కూడా నమస్తే అండి, మా దయాకరన్ మా గురువుకి నమస్తే. ఇక్కడ మీరు రెవెన్యూ వ్యయం ఒకసారి చూడండి, లాస్ట్ ఇయర్ వ్యయం చూడండి. ఓకే, 1,11,000 కోట్లు లాస్ట్ ఇయర్ చిల్లర అయితే ఈసారి 1,69,383, దాదాపు 50,000 కోట్లు దానిలో పెరుగుదల. ఎందుకు పెరిగింది? జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ 95% సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి, 5 వనరులు స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేరు. మన చెప్పింది మంచిగా ఏంటి, లిక్కరు, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, పెట్రోలు అండ్ మున్సిపల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సెట్రా. ఈ 5 పరిధి, ఆర్టీఏ వ్యవస్థ, ఈ 5 పరిధులు మీరు ఒకసారి చూడండి. ఈసారి ఇది తగ్గడానికి ఏంటి, ఈ ధరణి పోర్టల్ అన్న ఏదో ఒక కార్యక్రమం రీత్యా రిజిస్ట్రేషన్స్ కొంచెం ఆగడం వల్ల కాస్త తగ్గింది, కానీ అనానమస్గా పెరిగాయి. ఓకే, ఎందుకు పెరుగుతున్నాయి అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు అండ్ ఇవాళ లిక్కర్ రేట్లు చూసుకుంటే రాష్ట్ర రెవెన్యూకి ఒక్క పైసా కూడా డీవియేషన్ లేదు. ఇది ఒక కరోనా పాండమిక్ అన్నది ఒక ఎక్స్క్యూజ్ కింద చెప్తున్నారు. ఓకే, మీరు నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు అన్నట్టు రెవెన్యూ సర్ప్లస్ చూపించారులేండి, 6,700 కోట్లు అదే సర్ప్లస్ చూపిస్తారు సార్ ఇది. ఓకే, సో ఈ సర్ప్లస్లు తర్వాత ఆర్థిక లోటుని ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ చెప్పిన 30,000 అన్న దానికి 45,000 కోట్లు అప్పులు చేసిన దానికి 138% కాగ్ రిపోర్ట్లు. ఈ కాగ్ అన్నది ఏం చేస్తుందంటేనండి, ఒక ఇంటి ఇస్తుందన్నమాట, ముందే జాగ్రత్త పడండి బాబు అని. అప్పు చేయడానికి ఒక ప్రక్రియ. ఇది మన దరిద్రానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫెడరల్ సిస్టంలో అప్పులు వేయండి చెప్తున్నారు, ఎఫ్ఆర్బిఎంలో వాటిలోను. సో దీని ప్రక్రియకి ఆదాయ వనరులు 15% క్యాపిటల్ జనరేషన్కి మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నారో ఈ పర్ క్యాపిటల్ ఇవన్నీ అందరి దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. నాకన్నా వీళ్ళిద్దరూ ఇంకా బాగా చెప్పారు. మరి రాకేష్ గారు అయితే మొత్తం 5-6 సంవత్సరాల బడ్జెట్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఆయన అవుట్కమ్ ఏముంటుంది చెప్పండి? అవుట్కమ్ ఏమి ఉండదు. ఇక్కడ వీళ్ళు వాస్తవానికి ఎప్పుడైతే దగ్గరగా లేరు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7వ సంవత్సరం నడుస్తుంది, అవుట్కమ్ చెప్పమానండి. ఇవాళ జిహెచ్ఎంసీలు ఇందాక మన సోదరుడు చాలా మంచి మాట చెప్పినాడు, డ్రైనేజీల విషయం అనక కృష్ణ గారు టక్కుమని ఏమన్నారు, గ్రేటర్ హైదరాబాద్కి బడ్జెట్ ఉంది దాంట్లోంచి ఇచ్చేస్తారు. మోస్ట్ జనరేటెడ్ హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది తెలంగాణను కాపాడుతుంది హైదరాబాద్. ఆ 5లో దానికి ఎలకేషనే లేదు, ఎందుకంటే జీతాలు ఇవ్వలేని మున్సిపల్ వ్యవస్థను చూసాం, పంచాయతీ మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ చూస్తుంటే. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ద కాయిన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా జరిగిపోతుంది అనుకుంటే మాత్రం అది వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది. అట్లీస్ట్ ఈ బడ్జెట్ ఎలకేషన్స్లో అయినా సరే సంతృప్తిదాయకంగా హైదరాబాద్కి ఇంత ఎలకేట్ చేస్తున్నాం. 2016 కూడా చాలా ఆశగా చూశాను. హైదరాబాద్ నగరం మొన్న రాజకీయం కూడా దెబ్బ తగిలింది, ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాను. దెబ్బ తగిలిన ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, కార్పొరేషన్ ఎలక్షన్స్ లేవు కాబట్టి దీని మీద ఎలక్షన్ దీనికి ఏం ఫోకస్ లేదన్న సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది. కానీ 2016, 2020లో జరిగిన విధ్వంసాలకి గుణపాఠం మాత్రం అయితే నేర్చుకోలేదు ఇక్కడ. సో ఓవరాల్గా ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ ఏంటంటే చాలా ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ అండి. ఎలక్షన్స్ ముందు చెప్తున్న బడ్జెట్ లాగే మాట్లాడుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. కానీ ఇది ఓవరాల్గా ఈ రైతు బంధు పథకం కానీ, కళ్యాణ లక్ష్మి ఇలాంటివి ఇప్పుడు తెలంగాణ సక్సెస్ మాడ్యూల్లో ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని ముందుకు నడిపించే ప్రక్రియలో దోహదపడుతున్నాయి. కానీ వేరే స్థానిక స్థితిగతుల్లో మాత్రం అనాపేస మార్పు లేదు. అండ్ ఎప్పుడైతే ఈ నిరుద్యోగ భృతి గురించి మాకైతే సంబంధం లేదు, మేమేదో జరిగిపోయే ప్రక్రియలు మాట్లాడుకుంటే మాత్రం చాలా కష్టం అండి. ఇవాళ ఎలక్షన్స్ అయిపోతున్నాయి. దీని మీద అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఒక నిశితంగా ఒక అధ్యయనం చేసి దీని నుంచి ఏం చేస్తే ముందుకెళ్తా ఉన్న ప్రక్రియకి ఈ 15% క్యాపిటల్ రెవెన్యూ జనరేషన్స్ మీద కాకుండా దీన్ని ఇంకా ఎంత డిస్ప్రపోర్షనేట్గా పెంచొచ్చు అన్న దాని మీద ఫోకస్ చేస్తూ బడ్జెట్లు ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఈ సంక్షేమ పథకాలకే ముందుకెళ్తూ ఎన్ని సంవత్సరాలు వెళ్తామంటే మాత్రం రైట్. ఒక్కసారి కృష్ణ గారు ఇంకొక మాట, నిరుద్యోగం సంగతి కూడా చర్చ వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా. సరే దేశవ్యాప్తంగా 43% ఉండొచ్చు నిరుద్యోగం, అంటే తెలంగాణలో కూడా 27-28% ఉందని చెప్తా ఉన్నారు. చాలా అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంది. ఈ 1 ఇయర్లో ఇంకా ఎంఎస్ఎంఈల దగ్గర నుంచి చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఉపాధి కల్పనకి అవకాశాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఛాన్స్ తగ్గిపోతున్న నేపథ్యంలో
ఆ దిశగా పెద్ద వెల్త్ క్రియేషన్కి వెల్త్ జనరేషన్కి పనికి వచ్చే పద్ధతి లేదు. రోజువారీ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఓట్లు తెచ్చే పథకాలే తప్ప పెద్ద గొప్పగా ఏం లేదంటారు. ఏం చెప్తారు? ఇందులో అంటే 2 క్యారెక్టర్స్ తీసుకుందాం. ఒకటేమో మీరు అన్నట్టు ఎంఎస్ఎంఈస్ కానివ్వండి, లేకపోతే లోన్స్ కానివ్వండి, ఎందుకంటే వారు కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి మాట్లాడారు, బీసీ కార్పొరేషన్ లోన్స్ గురించి మాట్లాడారు. ప్రైడ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి చాలా స్పెసిఫిక్గా శాంక్షన్స్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్గా కొందరు దళిత సోదరులు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ ఓపెనింగ్స్కి కూడా మేము వెళ్ళినాం. శాంక్షన్ కానీ ఓపెనింగ్స్ అయితే కావు కదా. కేటీఆర్ గారు పర్సనల్గా నాకు గుర్తు, హిమాయత్ నగర్లో ఒక చీజ్ వాళ్ళు ఎవరో ఎస్టీస్ పెట్టుకుంటే ప్రత్యేకంగా సత్యవతి రాథోడ్ గారు, కేటీఆర్ గారు వెళ్ళి పోయిన సంవత్సరం ఓపెనింగ్ చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది? వితౌట్ శాంక్షన్స్ హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? సో మేము అంటున్నది ఏంటిదంటే శాంక్షన్స్ అవుతున్నాయి. మీరు ఇంకొకటి చాలా అంటే రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్. నేను 2 ఉదాహరణలు ఇస్తాను. లైవ్ స్టాక్ అండ్ పోల్ట్రీలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఎందుకు ఉంది కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లో. షీప్లో దాన్ని చాలా లైట్గా తీసేసుకుంటాం. ఈరోజు ఆదాయం రైతులకి మళ్ళీ రైతుల రూపంలో మీకు వ్యవసాయం కానివ్వండి, గొర్రెల పెంపకం కానివ్వండి, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకు షీప్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఎందుకు ఉంది? దాన్ని చాలా లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే 2,000, 3,000, 4,000 రూపాయలు ఆదాయం క్రియేట్ అవుతుంది కటారి గారు. ఈ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టే రాష్ట్రంలో ఈవెన్ ఫిషరీస్ మీద కూడా, ఫిషరీస్ అసలు వాస్తవానికి మనకు ఒక సముద్రం లేదు, ఏం లేదు, కానీ అయినా కూడా ఈరోజు మనము ఏదైతే ఫిష్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టారు. మత్స్య సంపద ఇవే ఆదాయాన్ని క్రియేట్ చేస్తుంటే ఒకవైపు అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరుగుతుంది 4 రెట్లు. నిన్న చాలా క్లియర్ గా కూడా నంబర్స్ చెప్పారు. రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్. మేము చెప్తున్నాం, మీరు అంటున్నారు కదా ఎక్కడ ఈ అంకెలు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే ఈ పంపకాలు జరుగుతున్నాయి, ఇవన్నీ మేము రెవెన్యూని పెట్టి ఈ సెక్షన్స్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఇంకొకటి నేను ఉదాహరణకు ఎస్సీ లోన్స్ గురించి మాట్లాడలేదు, నేను కంప్లీట్ చేస్తాను. ముగ్గురు మాట్లాడిన ఇప్పుడు 5 years బ్యాక్ మీరు గొర్రెల పంపిణీ కంటే ముందు 400 రూపాయలు ఉన్న మటన్ మీరు గొర్రెల పెంపకం పెరిగినాక డిమాండ్ పెరిగిన 800 రూపాయలు కేజీ అయింది. ఇది ప్రజలకు మేలు జరుగుతుందా లేకపోతే నిన్నే ఒక రిపోర్ట్ వచ్చింది నాగర్ గారు, కన్సంప్షన్ కూడా భారీగా పెరిగింది, అయినా కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది గొర్రెలని. దాదాపు నేను అదే అంటున్నా, రూపాయలది 400 రూపాయలకు రావడం అది ఒక్కసారి వారిని కంప్లీట్ చేయండి. మళ్ళీ మాట్లాడుతున్నాం. మటన్ కేవలం తెలంగాణలోనే తక్కువ ఉంది, 100 రూపాయలకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదని కాదు. సేమ్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, సేమ్ ప్రైస్ కర్ణాటకలోనే ఉంది. గుజరాత్ లో కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు తినరు కాబట్టి. సో మేము అనేది ఆ ప్రైజెస్ కాదు, దాని మీద కూడా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కూడా ఇవన్నీ మేము అంటున్నది ఏంటిదంటే ఇవాళ ఉదాహరణకు మహిళా శిశు సంక్షేమ శాఖకు మేము ఇటు 11,000 crores ఇచ్చినాం. సైమల్టేనియస్లీ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్లో కేసీఆర్ కిడ్స్ ప్రధాన మంత్రి మాతృవందన యోజన సెల్ఫ్ సఫిషియెంట్గా తెలంగాణ రాష్ట్రం ₹1 కూడా కేంద్రం నుంచి తీసుకోకుండా ఈరోజు అది మార్టాలిటీ రేషియోలో తగ్గుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే క్లియర్గా ప్రభుత్వ శిశు మరణాల విషయం మీద తగ్గుతున్నది. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రభుత్వంలోనే ప్రసవాలు జరగాలి, కేసీఆర్ కిడ్స్ ద్వారా ఆ పథకం ఎక్కడ ఆగలేదు. చాలా క్లియర్గా కూడా వాళ్ళు ఒక్కసారి ఎన్రోల్ చేసుకుంటే ఆ మాతకు ఎవరైతే శిశువు అదంతా ఇవన్నీ కూడా క్లియర్గా ఆ ఫండ్స్ వెళ్తున్నాయి. ఓవర్సీస్ ఫెలోషిప్ ఎస్సీస్ అండ్ బీసీ స్టూడెంట్స్ విషయం మీద 20 లక్షల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. వాటికి మళ్ళీ ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఇవ్వాల్సిన పేమెంట్లే రాలేదని ధర్నాలు చేస్తున్నారు. కృష్ణ గారు తెలిసి ధర్నాలు 1 week 10 days ఇవ్వాల్సిన పైసలు కూడా ఇవ్వకపోతున్నది. 1 week 10 days డిలే అయినా కూడా ఇప్పుడు ఉదాహరణకు నిరుద్యోగ భృతి వీఆర్ రెడీ టు టాక్. మేము ఎక్కడ డైవర్ట్ చేస్తలేం. నిరుద్యోగ భృతి విషయం మీద కూడా మేము ఒక ప్రామిస్ పెట్టినాం. ఉన్న ఎకనామిక్ హర్డిల్స్లలో దాని మీదకి వెళ్ళి ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో రాష్ట్రంలో ఆల్రెడీ చెప్పిన వాటికి ఆసరా పెన్షన్స్ ఇవన్నీ ఇప్పుడు ఎస్సీ ఫండ్స్ ఎక్కడ పోతున్నాయని అన్నారు కదా. గురుకులాలు, సోషల్ వెల్ఫేర్, ఏ స్థాయిలో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు 500 మంది విద్యార్థులు ఐఐటీలో అవకాశం వచ్చింది, ఎన్ఈఈటీలో 150 మందికి అవకాశం వచ్చింది క్వాలిఫై అయ్యారు. సో దట్ ఈస్ హౌ
అంటే రియాక్ట్ అవుతుంది, ఎక్కడ వెల్త్ జనరేట్ అవుతుంది అని అంటే ఈ ఫండ్స్ మేము ఇక్కడ పెడుతూ ఉన్నాం. సో క్లియర్ గా కూడా రిజల్ట్స్ ఇవి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న విషయం ఏంటిదంటే చాలా క్లియర్ గా ఈ రోజు ఒక ఫార్మర్స్ విషయం మీద కానివ్వండి, రుణమాఫీ గురించి మీరు అడిగారు, రుణమాఫీ విషయం మీద కూడా మేము పెట్టుకున్నాం. రేపు నిరుద్యోగ వృత్తి కూడా ఖచ్చితంగా చేస్తాం, రానున్న రోజుల్లో చేస్తాం, ఎప్పుడు సాధ్యమవుతుందో అప్పుడు ఖచ్చితంగా చేస్తాం. మేమేమి సపరేట్ గా స్టేట్ గవర్నమెంట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని పెట్టి మేము అన్ని అమ్మేసుకుంటూ మేము దాంట్లోకి వెళ్ళి రెవెన్యూ జనరేట్ చేస్తాం లేదు కదా, అట్లయితే రెవెన్యూ అంటే వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. కొద్దో గొప్ప ఎస్ సాధ్యమైనంత వరకు విత్ ఇన్ ద ఫిజికల్ ప్రుడెన్స్ మేము రెవెన్యూని తీసుకుంటున్నాం. అప్పులు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది మేము సహాయం చేయలేము. జిఎస్టీ కంపెన్సేషన్ కూడా లోన్ రూపంలో వస్తున్నది, కంపెన్సేషన్ కూడా అది సమయానికి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ప్రత్యేకంగా ప్యాకేజ్ అనేది లేదు. మెట్రో కూడా మనం ఇందులో 1000 కోట్లు ఇచ్చినాం, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో తమిళనాడుకో లేకపోతే మొన్న ఎలక్షన్స్ ఉన్నాయి కదా కేరళ, ఇట్లాంటి వాటికి మెట్రోకి వచ్చినట్టు తెలంగాణకు మెట్రో అనౌన్స్మెంట్ కేంద్రం నుంచి రాదు కదా కటారికి. సో మనమే జనరేట్ చేస్తాం. అందుకే ఏ సంస్థనే అయితే అమ్ముతలేము, అందులోకి వెళ్ళి కూడా రికవరీ చేస్తున్నాం. ఆర్టీసీలో కూడా కార్గోని తీసుకొని వచ్చి అందులోకి వెళ్ళి కూడా 20 కోట్ల జనరేషన్ ని తీసుకొని ఇప్పుడు సుమారుగా 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అసలు వాటి సంగతి ఏంది? మీరు కాళేశ్వరంకు 5,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు, సింగరేణికి 4,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు, ఎన్టీపీసీకి 4,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు, కాంట్రాక్టర్లకు సుమారుగా 14,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు, సోలార్ డెవలపర్స్కి 1,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. వాటి గురించి మాట్లాడరు, ఈ బడ్జెట్లో బెటర్. ఆ బకాయిలు అలానే కొనసాగుతుంటాయి, వీళ్ళు ఇలానే అప్పులు కేటాయింపులు ఉన్నాయి, వాళ్ళ బకాయిలు కట్టడానికి సరిపోతుందంట. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ రియాలిటీ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ బడ్జెట్ను ఎంత అందంగా దాంట్లో అక్కడక్కడ మంచి ప్రాసలు, మంచి కవిత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి కొన్ని మంచి ఉదాహరణలు తీసుకొని కంపారిజన్స్ తీసుకొని చెప్తూ ఉంటారు. వీరేం చెప్పారు, మేము అన్నిట్లో మేము నేషనల్ యావరేజ్ కంటే చాలా అద్భుతంగా చేస్తున్నామని చెప్తున్నాం. ఎడ్యుకేషన్లో నేషనల్ యావరేజ్ 15% స్పెండింగ్, మన రాష్ట్రంలో 7.4%. తర్వాత హెల్త్లో నేషనల్ యావరేజ్ 5.3%, తెలంగాణలో 3.5%. పోలీసు ఆధునీకరణ, పోలీస్ స్టేషన్లు బాగా కట్టినాం, ఇక్కడ పోలీసులు బాగా కేటాయింపులు చేసినాం అంటున్నారు కదా. నేషనల్ యావరేజ్ ఇస్ 4.1%, తెలంగాణ ఇస్ 3.4%. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ నేషనల్ యావరేజ్ 4.2%, తెలంగాణ 0.8% రోడ్స్ విషయంలో. అన్ఎంప్లాయ్మెంట్ నేషనల్ యావరేజ్ 6.1%, తెలంగాణలో 7.6%. కాబట్టి ఏదో అద్భుతంగా చేస్తున్నాం, అసలు తెలంగాణనే భారతదేశాన్ని బతికిస్తున్నది అనే విధంగా లాస్ట్ 4-5 ఏళ్ళు బిల్డప్లు ఇచ్చారు. ఈరోజు వాస్తవం ఏదో అంటే మీరే ఇస్తున్నారు అప్పుడప్పుడు స్మార్ట్ సిటీలనే నేనేమంటున్నా అంటే మీరు వాస్తవాలు కానటువంటి వాటిని వాస్తవాలుగా చిత్రీకరిస్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు? రోడ్లు అద్భుతంగా ఉన్నాయి, మొత్తం దేశంకి ఆదర్శం అంటే రోడ్లు ఎట్లున్నాయి ఇక్కడ? ఓకే, మొన్న హైదరాబాద్ మేము ఎడ్యుకేషన్ గురుకులాలు చేసినాం, గురుకులాలు చేస్తే మీరు నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఎట్లా స్పెండ్ చేస్తాం? ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏందండి ఈరోజు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? మీరు కొన్ని గురుకులాలు పెట్టేసి ఆ గురుకులాలను నియోజకవర్గం పెడితే కాదు, మొత్తం యూనివర్సిటీస్ పరిస్థితి. అరే నేను కాదనడం లేదండి, గురుకులాలు కొన్ని ఇంప్రూవ్ కావచ్చు, కానీ ఇంతమంది పిల్లలు చదువుతున్నారు అక్కడ. ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారు, ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు? మీరు ఒక 5% ఆఫ్ ద స్టూడెంట్స్ వాటి గురించి ఎందుకు మాట్లాడారు? మీరు హెల్త్ గురించి ఎందుకు మాట్లాడారు? ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు ఫెసిలిటీస్ చెప్తున్నారు. ఇప్పటి నుంచి 6-7 ఏళ్ళ నుంచి ఒక టీచర్ పోస్ట్ రిక్రూట్మెంట్ జరగలేదని చెప్తూ ఉన్నారు. వాస్తవం మరి వీటిలో క్వాలిటీ ఎట్లా వస్తుంది? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు మొన్నటిదాకా ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికల జస్ట్ 1-2 డేస్ ముందు పిఆర్సీకి సంబంధించి ప్రకటన చేయడానికి కొంతమందిని పిలిచారు. ఎంతో ఇస్తామని 27 అన్నారు, 29 అన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మేము అంతా టీఆర్ఎస్కి ఇస్తాము అది అని చెప్పారు, సంఘాల వాళ్ళు, టీచర్లు కాదు. మరి దాని సంగతి ఏంది? పిఆర్సీలో మీరు చెప్పాలి కదా, ఇప్పుడు మీ ఇంత ఇంక్రిమెంట్ ఉంటుంది, దానికి ఇంత ఖర్చు అవుతుంది అని ఎక్కడ మాట్లాడింది? బడ్జెట్లో పెట్టాలి కదా. ఎట్లా చేస్తారు మీరు బడ్జెట్లో పెట్టకుండా? ముఖ్యమంత్రి గారు చెప్పారు, సభలోనే ప్రకటిస్తున్నారు కానీ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద బడ్జెట్. శాలరీస్ పార్ట్లో ఇంక్లూడ్ చేయాలి, దాని గురించి మాట్లాడలే. ప్రైవేట్ టీచర్స్ మేము ఆదుకుంటామని చెప్పేసి చాలా మంది మంత్రులు ఓపెన్గా క్యాంపెయిన్లు చెప్పిండ్రు. వాళ్ళకి ఏమైనా ఇస్తారా అంటే అది ఇవ్వలేదు. తర్వాత రుణమాఫీ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు సుమారుగా 5,000 కోట్ల చిల్లర పెట్టారు. లాస్ట్ టైం కూడా పెట్టిళ్ళు. ఓకే, లాస్ట్ టైం పెట్టి ఏమన్నారు, 25,000 కంటే తక్కువ రుణాలు ఉన్నటువంటి వాళ్ళకు మాఫీ చేస్తామన్నారు.
దాంట్లో 75% ఆఫ్ ద ఫండ్స్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మళ్ళీ వెనక్కి లాక్కున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఇస్తారన్న నమ్మకం ఏంది? 7 సంవత్సరాల నుంచి కట్టనటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు కడతారన్న నమ్మకం ఏంది? అంటే మీరు పెట్టే దాంట్లో ఖర్చు, మీరు పెట్టేది ఏదైతే ఉందో అమౌంట్ దాన్ని ఖర్చు చేస్తే విశ్వాసం కలుగుతుంది. ఈరోజు మీరు సరే కొన్నింటికి మీరు కేటాయింపులు చేసిండు, ఆ కేటాయింపులు ఖర్చు చేస్తారనేటువంటి నమ్మకమే ప్రజలకు లేదు. 30-40% నుంచి ఖర్చు కావట్లేదు అనేది ఇందాక దయాకర్ గారు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇది ఎవ్వరు కూడా నమ్మరు. ఇంకొకటి, ఇప్పుడు వరంగల్ గురించి ఈ మధ్య కాలంలో చాలా ప్రేమ ఒలుక వస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అదే వరంగల్ గురించి నేను అడుగుతున్నా. 300 కోట్ల రూపాయలు ప్రతి ఇయర్ బడ్జెట్ పెడతామన్నారు. 4 సంవత్సరాలు 1200 కోట్లు ఇవ్వాలి, ఇప్పుడు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 250 కోట్లు పెట్టారు. అంటే 300 కోట్లు మేము ఇయ్యము, 250 కోట్లు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ 250 కోట్లు ఇస్తారా ఇయ్యరా అనేది చూడాలి. తర్వాత వరంగల్లో రింగ్ రోడ్డు, కేంద్ర ప్రభుత్వము సగం రింగ్ రోడ్డు కడతామన్నది నిర్మాణం పూర్తయింది, వెహికల్స్ తిరుగుతున్నాయి. వీళ్ళది ఇప్పటివరకు సర్వే కూడా పూర్తి కాలేదు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ 100 కోట్ల సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి ఇప్పుడు ఇటుక పిల్ల కూడా కట్టలేదు. మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేస్తాం, దాన్ని కేటాయింపులు చేస్తాం, దాన్ని కూడా ఊసెత్తలేదు. ఖమ్మంలో ఎలక్షన్స్ ఉన్నాయి, 150 కోట్లు. ఖమ్మంకి ఎన్ని హామీలు ఇచ్చిందంటే వాళ్ళు కనీసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించినా కూడా ఆ హామీలు నెరవేర్చలేనటువంటి ఒక పరిస్థితిలో ఖమ్మం ఉన్నది. కాబట్టి వీటి గురించి కూడా వీళ్ళు ఏం చెప్తారో ఒకసారి చూడాలి. దళిత్ ఫండ్ అంటారు, దళిత్ ఫండ్ గురించి ప్రతి సంవత్సరం మాట్లాడతారండి. ఏం దళిత్ ఫండ్? మీరు ఏం ఎంపవర్మెంట్ చేసిండు దళితులను? దళితులకు 3 ఎకరాలు భూమి అన్నారు, ఏమి ఇచ్చింది మీరు? దళితులకు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఏమి ఇచ్చింది ఇప్పటివరకు? గల్ఫ్ బాధితుల గురించి సంతోషం మాట్లాడాలి, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేసిండు గల్ఫ్ బాధితులకు? ఇప్పుడు కూడా కేటాయింపులు చేయలేదు. ఈ బడ్జెట్ లో కూడా సింగిల్ ఎంపీ గల్ఫ్ బాధితులకు కేటాయింపు చేయలేదు. మాటలు వేరున్నాయి, వీళ్ళు కేటాయింపులు వేరున్నాయి, వీళ్ళు చేసేది వేరు. ఓకే, చెప్పండి కృష్ణ గారు, క్విక్ గా చెప్పండి. ఒకటి, ఇప్పుడు వారు తమిళనాడును వాళ్ళలాగా వాళ్ళ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు కేవలం అదే రాష్ట్రానికి ఉంటది అని వాళ్ళకి ఆ మైండ్ సెట్. ఏమంటున్నామంటే వరంగల్లో కేవలం ఈ బడ్జెట్ జరుగుతుందంటేనే వర్క్స్ జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 1000 కోట్ల వర్క్స్, సీసీ రోడ్లు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, మొత్తం కూడా ఈ మొత్తం చాలా క్లియర్ గా అక్కడ వర్క్స్, రోడ్ రిపేర్స్ ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ వరంగల్ వచ్చేసారు కదా సార్, అది ఒక సవతి తల్లి ప్రేమ కారణంలో పడుతుంది వరంగల్ మీద. ఎందుకంటే శుభ్రంగా ఏదో ఆయన ఎలక్షన్ గెలిచారు, వరంగల్కి ఏదో చేస్తాం పోరాటాలు గడ్డ అని చెప్పిన ఆయనకి స్మార్ట్ సిటీ అని ఒక ఇది పెట్టి ఉన్నదిపాయే ఇంకోటి ఏదో అంటారు చూడండి, ఆ టైప్ లో దానికి ఏ విధమైన ఇది లేకుండా అతి గతి లేని స్థితి మాత్రం స్మార్ట్ సిటీ ద్వారా వాళ్ళు ఇచ్చిన 100 కోట్లు అనుకుందాం. ఒక నిమిషం, సెంట్రల్ నుంచి ఎవరు స్టేట్ కి 4 స్టూపాలు అనేది ఆ స్మార్ట్ సిటీ ఇచ్చారు. స్మార్ట్ సిటీ ద్వారా 100-190 సంథింగ్. నిజంగా కూడా అంత పెద్ద నగరము కేవలం ఆ 100 కోట్లతోనే బతికేస్తుందని అనుకుంటున్నారా? ఆ 100 కోట్లు దేని? 5 years లో మేము 500 crores ఇస్తే స్టేట్ ఓవరాల్ గా 500 crores ఇచ్చిరా. మీరు రిలీజ్ చేసిన కాపీసే ఉన్నాయి మన దగ్గర. మేము 198 కోట్ల రూపాయలకు మేము రిలీజ్ చేస్తే 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీద అంతా డైవర్ట్ చేసిండు. మీరు సింగిల్ ఎన్పిఎలే మేము ఇచ్చింది కూడా డైవర్ట్ చేసిండు. మీరు ఒప్పుకున్నారు 198. నేను అనేది గంత పెద్ద నగరం కేవలం ఆ 198 కోట్లతోనే బతుకుతుంది. అమృత్ లో భాగంగా అమృత్ లేదు, విషయం లేదండి. మేము ఏమంటున్నామంటే మేము మీ స్మార్ట్ సిటీ ద్వారానే ఎందుకు చేస్తామండి? మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాల వరంగల్ మీద చాలా వర్క్స్ ఉన్నాయి. ఒక వరంగల్ అని కాదు, పాయింట్ ఏంటంటే వారు అనేది రకరకాల పథకాల రూపంలో అమృత్ అనండి, స్మార్ట్ సిటీ అనండి నగరాలకు వస్తున్నాయి. వాటిని టు ద మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వాటిని వాడుకుంటూ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసినా ఎవరు వద్దన్నారు. కానీ అవి కూడా మీరు వాడట్లేదు అనేది వారు చెప్తున్న ఆరోపణ. మేము ఏమంటున్నామంటే వాళ్ళ పాలసీ ద్వారానే వాడితేనే వాళ్ళు వాడినట్టు అని అనుకుంటున్నారు. ఒక నగరానికి రకరకాల పనులు ఉంటాయి, మున్సిపల్ ద్వారా కానివ్వండి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ద్వారా కానివ్వండి, అవన్నీ కూడా ఖర్చు అవుతున్నాయి. అంటే కేవలము వాళ్ళు ఒక పథకం తీసుకొని వస్తే దాని ద్వారా అయితేనే లెక్క, దాని ద్వారానే బ్రాడ్గా ఒక పాయింట్ చెప్పండి కృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు పథకాలు అమలవుతున్నాయి, మీరు రకరకాల పద్ధతుల్లో ప్రజలకి రైతు బంధు దగ్గర నుంచి పబ్లిక్ మనీ వెళ్ళే పథకాలు అయితే ఉంటున్నాయి. బట్ ఇది వాళ్ళ ఎదగటానికి, భవిష్యత్తులో వాళ్ళు ఎదగటానికి మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఇవాళ కూడా 4 కోట్ల తెల్ల రేషన్ కార్డులకి ఇది జాతీయ స్థాయిలో ఫేక్ కార్డులు అని చెప్పి రద్దు చేస్తున్న పరిస్థితి, దాని మీద కోర్టులో కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే పేదరికం పోవట్లేదు, ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు ఎక్కడికో పోతున్నాయి. విద్య గురించి ఇందాక చెప్పారు, ఆరోగ్యం గురించి చెప్పారు,
దేశంలో ఎక్కడ దేశం అంతా లేవు, రాష్ట్రంలో లేవు విద్యా ఆరోగ్యం. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే ఉన్నది. ప్రైమరీ హెల్త్ మీరు చెప్పిన కేసీఆర్ కిట్లు కాస్త డెలివరీలు పెరిగినాయి కాదంట, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు పెరుగుతున్నాయి, పెరగట్లేదు అట్లా. మౌలికంగా ఆరోగ్యం అందటం కోసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన తప్ప వేరే మార్గం లేదు. ఆ రెంటి మీద వారు చెప్పారు నేషనల్ యావరేజ్ మనం ఎక్కడున్నాం, మన నేషనల్ యావరేజే తక్కువ ఉంది. ఒక సంతోషం ఏంటిదంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నది ఇతర రాష్ట్రాలతోనో వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలతో కాదు, ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో మా ఫిగర్స్ కంపేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, మీరు వైద్యం గురించి మాట్లాడారు కదా, ఎవరు అడగకుండానే ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ని బస్తీ దవాఖానాలు ఈ రోజు జరిగినాయి, ఎందుకంటే ఇమీడియట్గా డిస్పెన్సరీస్కి వెళ్ళే విధంగా బస్తీ దవాఖానాలలో చేస్తున్నాం. నిన్న ఉదాహరణకు నేను నాగార్జున సాగర్కి వెళ్ళాను, 18 కోట్లతోని అక్కడ కమలా నెహ్రూ హాస్పిటల్, ఎందుకంటే అక్కడ చాలా సీనియర్ నాయకులు ఉండే, జానారెడ్డి గారు, వారు ఆ మొత్తం బంగ్లా ఆధునికత లేదు, అట్లాంటిది మేము అక్కడ 18 కోట్లతోని నాగార్జున సాగర్లో కమలా నెహ్రూ హాస్పిటల్ లేటెస్ట్ గా, అంటే ప్రతి జిల్లాలలో కూడా లేదు చేసిన పని మేము చెప్పాలి కదా, జిల్లాలలో ఈ రోజు హాస్పిటల్స్ ఉండే విధంగా అక్కడ ఆధునికత జరుగుతున్నది. మీరు వైద్యం విషయం మీద అంటున్నారు, ఎవరు అడగకుండానే కోవిడ్ వారియర్స్ కాబట్టి మెడికల్ వాళ్ళకు జీతాలు పెంచినాము, మీరు జీతాలు ఇవ్వలేదు అని అంటున్నారు, కానీ జీతాలు పెంచడం జరిగింది. సో క్లియర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ జరుగుతున్నది. ఈ రోజు తిరుగుతూనే పర్యటన చేసుకుంటేనే మనకు కనబడుతుంది, వీళ్ళు ఇచ్చే కేంద్రం ఇచ్చే ఆ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారానే రాష్ట్రం నడుస్తున్నది, ఒక నగరం నడుస్తున్నది అనేది అబ్సల్యూట్ హంబగ్, అది ఫాల్స్. అది అండ్ ఆ డబ్బులు కూడా జిఎస్టీ రూపం, జిఎస్టీ కలెక్షన్ ఎక్కడన్నా కూడా బ్రేక్ జరిగిందా? ఈ మొత్తం పాండమిక్ లో కూడా జిఎస్టీ కలెక్షన్ అయితే కంటిన్యూస్ గా జరిగింది, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకు? రెవెన్యూ జనరేట్ అవుతున్నది కాబట్టి, రెవెన్యూ జనరేట్ అవుతున్నది కాబట్టి వాళ్ళ జేబులు నింపగలుగుతున్నాం, కేంద్రం నుంచి జేబులు నింపగలుగుతున్నాం. వాళ్ళు అంటున్నారు కదా రెవెన్యూ ఇంత గ్యాప్ ఉన్నది, మా ఎక్స్పెండిచర్ కరెక్ట్ గా ఉన్నది అని అన్నప్పుడు మరి అలొకేషన్స్ లో డిలే ఎందుకు ఉన్నాయి? అలొకేషన్స్ లో మీరు ఇవ్వాల్సినవి ఎందుకు రావట్లేదని మీరు మొత్తుకుంటున్నారు. మొన్న కూడా రిలీజ్ చేశారు, ఖచ్చితంగా ఇంకా బకాయిలు కొన్ని రిలీజ్ చేశారు, 1,00,000 కోట్లు. సరే చిన్న చిన్న రాష్ట్రాల్లో మీకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు మీరు ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ ఈ రాష్ట్ర హక్కులు కూడా ఉన్నాయి కదా, ఈ రాష్ట్ర హక్కులు మీరు అవన్నీ సంస్థలను అమ్మేసి జమ చేస్తున్న ఖజానాల్లో కొంచెం మాకు కూడా ఇవ్వండి, ఈ రాష్ట్రానికి కూడా ఇవ్వండి. అమ్ముతున్నారు అంటున్నారు. రైట్. 7 సంవత్సరాల్లో తెలంగాణలో 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములను మీరేం మాట్లాడుతున్నారండి? ఇంకా మీరు అమ్ముతున్నారు. చెప్పండి మాకు కూడా 60,000 కోట్ల ప్రతి బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్ లో కూడా ఉంటుంది, ఈ బడ్జెట్ లో కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము కనీసం రివైజ్ చేయడానికి ప్రయత్నం చేసినామండి. 51 crores అరియర్స్ ఏది గతంలో వీళ్ళు పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా పెట్టిన అరియర్స్ ఒకసారి 51 crores అరియర్స్ మేము చేసినాం, 2 సార్లు. వారు అనేది ఏంటంటే మీరు ఖర్చు ఎరక్కబెట్టబోతున్నారు చెప్పారు, మీకు వచ్చే ఆదాయాలు ఖచ్చితంగా భూముల అమ్మకం ద్వారా ఇంత ఆదాయం ఉంటుంది, అందులో డౌటే ఉంది, అది ఎవరికైనా ఉంటుంది. ఆదాయం ప్రతి ఒక్క దాంట్లో ఉన్నదండి, చిన్న చిన్న వాటిలలో కూడా గొర్రెల పెంపకం నుంచి చేపల వరకు వ్యవసాయం వరకు ఇవంతా ఆదాయమే. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ ఖచ్చితంగా కూడా ఆదాయమే. చేస్తున్న నిర్మాణం, చెక్ డ్యామ్లు కానివ్వండి, నీటి విషయం మీద మీరు అంతా చులకనగా మాట్లాడుతున్నారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, ఈ రోజు అందుకే కదా వ్యవసాయం పెరుగుతున్నది, ఇవన్నీ ఉత్పత్తే కదా ప్రొడక్షన్. ఈ రోజు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నది, ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ఓకే, ఆఖరిగా ప్రసాద్ గారు ఓవరాల్గా బడ్జెట్ అంటే భవిష్యత్తులో సమాజం అవసరాలు తీర్చే డైరెక్షన్లో ముందుకెళ్తున్నట్టు అనుకోవాలా, కేవలం రొటీన్ బడ్జెట్ పెద్ద దానిలో గొప్పతనం ఏమీ లేదన్న కోణంలో చూస్తారు? ఎలా చూస్తారు? వాళ్ళకు అనుగుణంగా ఉన్న విధి విధానాలకు అనుగుణంగాను ప్రజలకు ఏవైతే చెప్పారో దాని మీద ఎలకేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ ఇందాక మన బీజేపీ సార్ చెప్పినట్టు వేట్ల మీద ప్రైమరీ ఫోకస్ చేయాలో వాటి మీద చేయకుండా, దాని నుంచి వచ్చే రెవెన్యూస్ని ఏ విధంగానూ ప్రజలకు తేటతెల్లం చేయకుండా వాళ్ళ సస్టైనిటీ కోసం ముందుకెళ్లే ప్రక్రియకే వాళ్ళు బాసట వేసుకున్నారు. దీనిలోంచి అవుట్కమ్ ఏమి ఉండట్లేదు ఎప్పటికీనూ. ప్రజలకు సంబంధించినంత వరకు ఈ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో, రెవెన్యూ ఏ విధంగా గణనీయంగా పెరిగిందో, అండ్ ఈ స్థానిక స్థితిగతులకి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఈ విధంగా అడ్రస్ చేసాం వేసెస్ రేపు రాబోయే తరుణంలో ఈ విధంగా అడ్రస్ చేయబోతున్నాం కానీ, లేదంటే ఎనానమస్గా పెరుగుతున్న ఈ ట్యాక్సెస్ని ఈ విధంగా వినియోగిస్తున్నాం అన్నది కానీ ఎక్కడా తేటతెల్లం చేయకుండా, ఎప్పటికప్పుడు ప్రజల మీద పడుతున్న భారానికి ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులుగా ఉంటూ కూడా వాళ్ళ బాధ్యత వహించకుండా, బాధ్యత విస్మరించి ఇక్కడ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి అతీతం కాదు.
ఎప్పుడైతే ఫెడరల్ సిస్టంలో రావాల్సిన జిఎస్టీ బకాయిలు సక్రమమైన టైంలో వస్తే ఈ సదరన్ స్టేట్స్ నుంచి అనానమస్గా కడుతున్న ట్యాక్సెస్ని తీసుకెళ్ళి మీరు అటుపక్క ఉన్న స్టేట్స్ అన్నిటికీ ఖర్చు పెట్టే ప్రక్రియలో ఈరోజు జవాబుదారీతనం ఎక్కడికక్కడ ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. స్టేట్కి వచ్చేసరికల్లా వీళ్ళ ఎక్స్క్యూజెస్ వీళ్ళకు ఉంటున్నాయి, వాళ్ళకి వస్తే వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఉంటున్నాయి. ఇక్కడ నలిగిపోతుంది మాత్రం ప్రజలకి ఏ విధంగా ఆపన్న హస్తం కింద ఉంటారు. అంటే ఎంతసేపు బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని అడ్రస్ చేయడానికి నీ దగ్గర ఉన్న స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఈవెన్ ఈ కరోనా సిచ్యువేషన్స్లో మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ కూడా చాలా తీవ్రంగా స్థానిక స్థితిగతులు మారిపోయి వాళ్ళు తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. ఆ ప్రభావానికి నువ్వు ఏ విధంగా ఆపన్న హస్తం ఇస్తున్నావు అన్న దానికి ఎక్కడి నుంచి ఏ విధమైన క్లారిటీ లేదు. రైట్. దయాకర్ గారు చెప్పండి, సాగర్ మీద సడన్ గా ప్రేమ పెరిగింది, కొత్తగా ఒక హాస్పిటల్ ఏదో ఓపెన్ చేశారని చెప్తున్నారు. సంవత్సరం 1 year అవుతుంది. ఓవరాల్ గా అంటే సంపద పెంచేలాగా, ప్రజలు ఎదిగేలాగా ఈ పథకాల మీద ఆధారపడే దశ నుంచి బయటపడేలాగా ఉందా, లేదా ఈ పథకాలు ఇలా కంటిన్యూ అవుతుండాలి, గొర్రెలకి బర్రెలకి ఇక ఎవరి పని కాళ్లే ఉండాలి, ఈ రైతు బంధు అందుకునే పరిస్థితిలోనే ఉండాలి, ఈ లైన్లోనే ఉందా, ఎలా చూడాలి? ఇప్పుడు మన ప్రయారిటీ లేకపోతే నా ప్రయారిటీ లేకపోతే మామూలు మానవీయ కోణం నుంచి ఉండే వాళ్ళ ప్రయారిటీ ఏముంటదంటే, ఇప్పుడు సామాన్యునికి ఖర్చు తగ్గాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం వైపు నెట్టాలి. కేజీ టు పీజీ అనేది వాళ్ళ పాలసీ, ఏది టిఆర్ఎస్ పార్టీ పాలసీ. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది. ఇప్పుడు కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పక్కకు పోయింది, మళ్ళీ అదే XYZ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఏది మనం వాళ్ళ ఊరికి ఏదో అక్కస్ కొరకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వైద్యం కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీళ్ళు నియోజకవర్గానికి ఒకటి అన్నారు. మీరు ఈ బస్తీ దవాఖానాలు, ఏరియా హాస్పిటల్స్, ఇప్పుడు నేను నా ఒక ప్రైవేట్ అంచనానే 100 మేజర్ సిటీస్, మీ సిటీస్ మీన్స్ టౌన్స్ మనకు తెలంగాణలో ఉంటే 100 మేజర్ టౌన్స్ లో మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీరు కట్టండి. వైద్యం యొక్క ఖర్చు ఎంత తగ్గుతుందో, ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి యొక్క చదువు విలువ 4 లక్షల రూపాయలు, ఒక దీర్ఘకాలిక రోగం యొక్క విలువ కనీసం 20 లక్షల రూపాయలు. మొత్తం ఆర్థిక చిత్రమైపోతున్నది. నేనైతే ఇవి ఆలోచిస్తా. ఒకవేళ నేనే ముఖ్యమంత్రి అయితే, నేనే విధాన నిర్ణయాలు తీసుకునేటోని అయితే, మీరు ఇప్పుడు చూడండి, 2 లక్షల ఉద్యోగాలు ఒక నెలకు 1000 రూపాయలు అయితే 12 నెలకు 12,000 కోట్ల రూపాయలు. సగటు 6 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫిలప్ చేయలేరు. ఇప్పుడు లేటెస్ట్ 1,91,000 ఇప్పుడున్న ఖాళీ. మీరు ఇట్లా ఇస్తే ఎన్ని గొర్రెలు తల్లిదండ్రులకు కొనియాలి, ఎన్ని బర్రెలు కొనియొచ్చు, ఎన్ని చీరలు పెట్టొచ్చు, ఎన్ని నజరానాలు క్రిస్మస్ కి ఇవ్వచ్చు, ఎన్ని ముస్లింల పండుగలకు వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు చేయొచ్చు. అంటే మీరు ఏందంటే ఆశీస్సులు ఏమంటారు, దాని పేరు ఏంది, ఆయన కేసీఆర్ గారు దీవించి కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ గారు దీవించి షాదీఖానా, ఇలా ఒక బాలికా సంరక్షణ యోజన పథకం కింద ఒక అమ్మాయికి 1 లక్ష రూపాయలు మనం ప్రభుత్వమే పెట్టుబడి పెడితే తను ఏజ్ వచ్చే వరకు చదువుకు, తర్వాత తనే సెల్ఫ్ సస్టైన్ అయ్యే ఒక వ్యవస్థను గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాన్ని తీసేసి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పెడుతుంది. వస్తే ఒకసారి 1 లక్ష, ఎవరినన్నా నువ్వు ఎట్లన్నా పెరుగు, ఏదన్నా చదువుకో, నీకు పెళ్లి చేస్తాం, ఆ పెళ్లికో 1 లక్ష ఇస్తాం, గొర్రెనే వస్తుంది, ఈ తర్వాత ఇట్లా చేసుకోవచ్చు. ఇది కాదు అంటే అది కాదు దయాకర్ గారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ తెలంగాణ బడ్జెట్ కాబట్టి మీరు మాటలు చెప్తారు, దేశం అంతా అన్ని పార్టీలు ఇవే పథకాలు సార్, కొత్త ఏలో ఎవరైనా తమిళనాడు వాళ్ళ మళ్ళీ తాళిబొట్లు, పుస్తులు, వాషింగ్ మిషన్ లా గొడవ చూస్తే దడుచుకోవాలి మనం. ఇప్పుడు మేము కూడా న్యాయ అనే పథకం ఒకటి తెచ్చినాము, మీరు గతంలో మమ్మల్ని ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అంటే కింది వర్గాలకు సంపద పంపిణీ జరగట్లేదు. ఇది చాలా లోతైన అధ్యయనం తర్వాత ఈ మన ఇండియన్ రూరల్ ఎకానమీ మీద విశ్లేషకుల యొక్క అంచనా, అమర్త్య సేన్ లాంటి ఒక మేధావులు, ఇప్పుడు మన పనగరి అని బీజేపీ యొక్క మిత్రుడు ఉండే, ఇంతకు బీజేపీకి అనుకూల నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఉండే, ఆయన ఇండియన్ రూరల్ ఎకానమీ మీద చాలా స్టడీ చేసింది. అంటే నీకు సంపద సృష్టి పెరుగుతుంది, సంపదలో మనం దేశం పెరుగుతుంది, ఈ పంపిణీలో అంతరాలు మొత్తం ఈ సామాన్యుని 33 కోట్ల మంది ఆకలి కేకలు ఉన్నారు. అంటే దాంట్లో మనకాడ 1 కోటి ఉంటారు కదా తెలంగాణలో. అంటే అలాంటిది ఎరాడికేట్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ మైక్రో లెవెల్లో మేనేజ్ చేయొచ్చు. వీళ్ళ చేతిలో లీవరేజ్ ఆపరేషన్ ఉంటది. నీతి ఆయోగ్ కూడా గైడ్ చేయొచ్చు సార్. నీతి ఆయోగ్ కొంత ఇప్పుడు వాళ్ళకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాయో లేదో పక్కన పెట్టండి.
కానీ నేనేమంటున్నా, ఇండియన్ ఎకానమీ 1991 తర్వాత చాలా మంది నరసింహరావు గారి మీద విమర్శలు ఏంటంటే, వారు తెచ్చిండ్రు ప్రైవేటైజేషన్ వచ్చింది, సామాన్యునికి ఆర్థికం దూరం అయిందని. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే, ఎక్కడ ప్రైవేట్ ను పెంచాలనో, ఎక్కడ ప్రభుత్వం తన యొక్క విధిని నిర్వహించాలనో అక్కడ నిర్వహించాలి. ఇలా వంతుల వారిగా ఇలా మన బడ్జెట్లు 30 లక్షల కోట్ల రూపాయలండి సెంట్రల్ గవర్నమెంట్ ది. మన తెలంగాణ బడ్జెట్ 2 లక్షలు అయింది, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2 లక్షలు అయింది. బడ్జెట్ వాల్యూమ్ పెరిగింది, కానీ వాల్యూమ్ ఎవరికి డైవర్ట్ కావాలి? కింది స్థాయిల క్షేత్రంలో ఉండేటోళ్ళు. అసలు ఇప్పుడు మధ్య తరగతి మేజర్ లూజర్స్. ఇప్పుడు ఏది కరోనా, ఈ ఆర్థిక మాంద్యపు ఛాయలు, తర్వాత ఈ నోట్ బందీ తర్వాత వచ్చిన ఈతి బాధలు, ఇవన్నీ కూడా అసలు నష్టపోతున్నది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి. సామాన్యులు కూడా ఇవేంటి సార్, పెన్షన్లు, రేషన్ బియ్యము, ఇవన్నీ కూడా పెద్దగా ఏమి మేలు చేయవు. నేను అందుకనే అంటున్నది, ఇప్పుడు ఈ బడ్జెట్ ఏదో దీంతో అమాంతం తెలంగాణ రూపుపాపులు కాదు, కానీ సెకండ్ టెన్యూర్ వచ్చి 7th ఇయర్ లో మనం ప్రవేశపెడుతున్న బడ్జెట్ తో సామాన్యునికి భరోసా ఇచ్చే బడ్జెట్ గా ఉండాల్సిన పరిస్థితిని మెరుగుపరచుకోండి. ఇలా టిఆర్ఎస్ పార్టీ అసలే ఏం చేయలేదు, వాళ్ళు చూచ యాంకెల బడ్జెట్ పెడుతున్నారని చెప్పడానికి నేనేం ప్రయత్నం చేస్తలేదు. ఎకనామిక్ మోడల్ అనేది అంత మంచి పరిణామాలు ఇవ్వలేదు. మీరు సోషల్ మోడల్ ఎంచుకోండి. సోషల్ మోడల్ అంటే మళ్ళా గొర్రెలు ఇచ్చుడు, మాదిగలకు చెప్పులు కుట్టుకోమనుడు, ఇంకా ఎరకల పందులు తెచ్చుకోమని కాదు. వాళ్ళ సోషియో ఎకనామిక్ పొలిటికల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళ ఎకనామిక్ ఎంపవర్మెంట్ మీద ఉంటది. వాళ్ళకి ఇప్పుడు ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులే 22,000 ఉన్నాయండి, ఒక్క చర్చ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 43,000 ఉండే, అవి అట్లనే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఇలా మీరే ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి దళిత్ ఎంపవర్మెంట్ అని సీఎం కేర్ తీసుకోవడాన్ని నేను స్వాగతిస్తూనే, ఇప్పుడు ఎన్ని పెండింగ్ ఉన్నాయో వాటిని ఒకసారి మీరు రివ్యూ చేయించమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేకపోతే ఈడీలతో. పెండింగ్ ఇవన్నీ కూడా వస్తే సంతోషంగా ఉంటారు వాళ్ళు. దయాకర్ గారు ఒకసారి క్రిషాంక్ కూడా, క్రిషాంక్ గారు అంటే ఒకటి, ఇప్పుడు వారు చెప్పింది మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేజర్ హామీలకు సంబంధించి ఉద్యోగాల కల్పన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, సరే దళితులకు 3 ఎకరాల బాగానే పోయింది, అసలు చర్చ లేదు ఎక్కడ, కనీసం ఏదో జరుగుతుంది, కడుతున్నారు అన్నది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. అదైనా పూర్తవుతుందా? ఒక అసెట్ క్రియేషన్, వాళ్ళు న్యాయ చెప్పినా, అమర్ సేన్ గారు చెప్పినా, ఈ పేదలకు ఒక ఆస్తి, ఒక పర్మనెంట్ ఆస్తి విలువైందే. ఖచ్చితంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే నిజంగా విలువైంది. ఆ రోజు చాలా ఆచరణ అసాధ్యమైంది అనుకున్నది చెప్పారు. కానీ ఎక్కడ అసలు ఈ అందుతున్నాయా, ఎంతమందికి ఇస్తున్నారు, ఈ బడ్జెట్ లో కేటాయింపులు అది ఎప్పటికి పూర్తి కావాలి? ఒకటి పాడైపోయే పరిస్థితి వస్తుంది కొన్ని చోట్ల. కటారి గారు చర్చే లేదు కాదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడో అసెంబ్లీలో చెప్పేశారు. ఎందుకంటే అనుకున్న స్థాయిలో భూములు దొరకకపోవడము, అందుకే దాదాపు 6,500 కుటుంబాలకు ఇచ్చి దాని తర్వాత దాన్ని ఆపివేయడం జరిగింది. చాలా సూటిగా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఇక మీరు అంటున్నది డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దాటుతూ ఉంటే మాకు దాని నిర్మాణం స్టేటస్ రోజు చాలా చోట్ల ఉన్నాయి. సో ఎక్కడ కూడా అందుతున్నాయా అవుతున్నది. ఈ 1.5 ఇయర్ నుంచి ఏమైపోయిందంటే వర్కర్స్ అందరూ కూడా ఈ కరోనా ద్వారా వెళ్ళిపోవడము. ఎందుకంటే ఈ 1 ఇయర్ లేదు అని లేదు ఏమాత్రం కాదు. అంటే మీరు కేంద్రాన్ని అడగకుండా ఒట్టి రాష్ట్రాన్ని రప్పించినామండి. వ్యవసాయం పెరుగుతున్నప్పుడు మాట్లాడి బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి రైస్ మిల్లర్ల దగ్గర రైస్ మిల్స్ లో పనిచేయడానికి దయచేసి బీహార్ వాళ్ళని ఇక్కడ కార్మికులను ఇమీడియట్ గా పంపండి. అంతటా అన్ని రాష్ట్రాల్లో వెళ్ళిపోతుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి. సో డబుల్ బెడ్రూమ్ లో కూడా ద వర్క్ ఇస్ ఆన్. చాలా చోట్ల కూడా ఎప్పటికప్పుడు మొన్న ఛాలెంజ్ చేశారు, డబుల్ బెడ్రూమ్ చూపించండి లక్ష్యాన్ని కూడా మీరు గమనించండి. 18 ఎలక్షన్స్ అయినాయి, 19 లోక్సభ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళా ఎలక్షన్ కోడ్. ఇప్పుడు గమనించండి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, మళ్ళా సాగర్ ఎలక్షన్ కోడ్, ఇవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం రియలిస్టిక్ గా కూడా గవర్నమెంట్ చేస్తలేదు అని కాదు, చాలా చోట్ల కూడా చేస్తున్నది. ఆ చేస్తున్న పని కనబడుతుంది. లేదు డబుల్ బెడ్రూమే లేదు, డబుల్ బెడ్రూమ్ అయితే చేతికి వెళ్ళలేదు. ఒక నమూనా ఇల్లు కడతారు. నమూనా ఇల్లు అంటే నమూనా ఇల్లు అంటే నమూనా కాదండి. ప్రభుత్వం ఆ ఇళ్లలో చూస్తే రాకేష్ గారు చెప్పండి, మేజర్ హామీలు ఈ బడ్జెట్ లో కనీసం అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి కనపడుతుంది? లేదు, ఆ పరిస్థితే లేదు. నేను అదే చెప్తాను. ఇప్పుడు
డబుల్ బెడ్రూమ్ గురించి చర్చ జరుగుతున్నది సంతోషం. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఇట్లాంటివి. బడ్జెట్ అంటే సరే మాకేమొస్తుంది అనేది ఒకటి ఆశ ఉంటుంది ఎవరికైనా కూడా. ఓట్లు వేసిన వాటిలో అది మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ ఈ మేనిఫెస్టో పాయింట్ కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,18,000 ఇళ్లకు ఆమోదం తెలిపింది, డబ్బులు ఇచ్చింది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇటుపక్క రాష్ట్రం కర్ణాటకలో లక్షల ఇండ్లు కట్టేసింది. ఓకే. ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల ఇండ్లకు పైగా శాంక్షన్ చేస్తే కర్ణాటకలో కూడా అదే స్థితిగతులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 2,18,000 ఇండ్లు శాంక్షన్ చేసిన తర్వాత మీరు దీన్ని యూటిలైజ్ చేసి ఉంటే ఇక్కడ కనీసము 12 లక్షలు మేము ఫ్రీగా కట్టిస్తున్నాం. ఓకే. మేము ఫ్రీగా కట్టిస్తున్నాం. కంప్లీట్ చేయండి. 12 లక్షల మందికి ఇండ్లు అవసరం. ఇదే అయితే ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ఇల్లుకి గృహ ప్రజలుగా నోచుకోక ఆలు మొత్తుకుంటున్నారు సార్. ఒక్క సెకండ్ ప్రసాద్ గారు, అది complete ఒక్క చేయండి. 12 లక్షల మందికి ఈరోజు ఇండ్లు అవసరం ఉంది ఇక్కడ తెలంగాణలో. కనీసం మీరు ఎందుకు యూటిలైజ్ చేస్తలేరు? కేంద్ర ప్రభుత్వం రెడీ ఉన్నది కదా, 1,50,000 1,60,000 ఇస్తా అంటే మీరు ఎందుకు యూటిలైజ్ చేస్తలేరు? మీరు డబుల్ బెడ్రూమ్ పేరు పేదలకు అన్యాయం చేసి అర్బన్ హౌసింగ్ సంబంధించి బిలో 800 SFT ఏదో ఉన్న వాటికి సబ్సిడీ గురించి చెప్తున్నారు వాళ్ళు. ఏది చెప్తుంది అర్బన్ హౌసింగ్ అండి. ఇక్కడేమో నేను చెప్తున్నది అట్లా కాదండి. మేము 1,50,000 రూపాయలు డైరెక్ట్ గా ఇస్తున్నాము. డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాము. మీరు ఎందుకు కడతలేరు? 1,60,000 రూపాయలు అర్బన్ ఏరియాలో, ఆ రూరల్ ఏరియాస్ 1,50,000 రూపాయలు ఇల్లు ఇస్తున్నాం మేము. ఎందుకు మీరు ఎందుకు కట్టడం లేదు? 50,000 రూపాయలు. You know what is the cost of the construction of Correct. the How does that matter అండి? ఏది కాకుండా పోతుంది కదా వారు చెప్పేది. డబుల్ బెడ్రూమ్ 1,50,000 తిరిగి ఇచ్చి కట్టలేదు. 1,50,000 రూపాయలు ఇస్తే వాళ్ళు పేదలు ఇంకో 1,00,000 రూపాయలు యాడ్ చేసుకుని ఒక రూమ్ అన్న కట్టుకుంటారు. కాదు, కొన్ని స్కీమ్లు ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వం, ఇవి అర్బన్ పూర్ పీపుల్ కి ఇస్తున్నారు. అవి వేరు. అవి లోన్ సబ్సిడీ ఇస్తున్నవి ఉన్నాయి. అవి ఉన్నాయి. ఇవి డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నటువంటి. మీరు ఉన్న వాటిని కూడా యూటిలైజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. తర్వాత రిక్రూట్మెంట్ సంబంధించి మొన్న 50,000 నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, సంతోషం. దానివల్ల మీకు కొన్ని ఓట్లు కూడా పడ్డాయి. సరే, మీరు దానివల్ల మీకు కొంత లాభం కూడా 50,000 నోటిఫికేషన్లకు సంబంధించి మీరు నిజంగా రిక్రూట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కేటాయింపులు చేశారా? నిరుద్యోగ భృతి మేము ఇస్తాం అని చెప్పారు, దానికి సంబంధించిన కేటాయింపులు ఏమైనా చేశారా? అంటే ఎన్నికలకు ముందు ఏదో ఒకటి ఊరికనే చెప్పడము, దాంట్లో కేటాయింపులు చేయకపోవడం, అమలు చేయకపోవడం, మళ్ళీ తిరిగి ఎన్నికలు రాని మళ్ళీ వాళ్ళని నమ్మించేటువంటి ఒక ప్రయత్నం చేయడం. అంటే ప్రజలు విసిగిపోయారు, వాస్తవం చెప్తున్నా. ఎస్పెషల్లీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో, నిరుద్యోగ భృతి విషయంలో, నోటిఫికేషన్స్ విషయంలో ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇప్పటికైనా వీళ్ళు ఇప్పటికైనా ఏమైనా రియలైజేషన్ వచ్చి అంటే కృష్ణ గారు ఒకటే నిరుద్యోగ భృతి సంగతి సరే మీరు చెప్పారు, కానీ టీచర్ రిక్రూట్మెంట్స్ గురించి మళ్ళీ అడుగుతున్నాను. ఇంకొక పాయింట్ ఉందండి, నాది ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు చాలా అద్భుతంగా చాలాసేపు వారు ప్రసంగం విన్నాము, బాగుంది, ప్రసంగం బాగుంది. ప్రసంగంలోని కంటెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా. కంటెంట్ ఏం మాట్లాడతారు వారు? మేము ట్రాక్టర్లు ఇచ్చాం, మేము హరితహారం చేసినాం, నర్సరీలు వైకుంఠ ధామం కట్టాము, రైతు వేదికలు కట్టినాము, ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాము, పనిముట్ల సబ్సిడీ ఇస్తున్నాము. ఇవన్నీ ఎవరి అండి? మళ్ళీ కృష్ణ గారు పక్కన కూర్చొని కేంద్రం ఏమి ఇస్తలేదండి, ఒక్క మాట అయినా బడ్జెట్ లో, ఒక్క మాట అన్న బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మేము చేస్తున్నాం. మోడీ గారు ఖర్చు పెట్టినా, కేసీఆర్ ఖర్చు పెట్టినా అల్టిమేట్ గా మా డబ్బులు, ప్రజల డబ్బులు. అదే విషయం చెప్పుంటే బాగుండేది కదా. అదే విషయం చెప్పుంటే బాగుండేది. ఒకటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. గత 7 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి ఈ రాష్ట్రంలో. ఎందుకు ఇవ్వలే? మోడీ గారు బొమ్మ పెట్టాల్సి వస్తుంది. ఇద్దరు కలిసి 4 కోట్ల కార్డులు పీకేశారు. ప్రశ్నలు మాకే కదా, కేంద్రం ఏం ప్రశ్న లేదని అంటారు కదా. ఒకటి నిరుద్యోగ, వారు అడిగింది కూడా మంచి పాయింట్. ఇప్పుడు ప్రతి పథకంలో మేజర్ గా ఈ ట్రాక్టర్లు ఇలాంటి వాటిలో కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ కూడా ఉంటాయి కదా. ఒక ట్యాంక్స్ అన్న ఒక మాట చెప్పుంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి బొమ్మే లేదు, అది కేసీఆర్ గారి బొమ్మే లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు. ప్రజలు కట్టిన పనులతో లేని వాళ్ళకి ట్రాక్టర్ ఇచ్చామని ఎవరని చెప్తున్నారండి? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తారు? ఏమైనా జేబుల నుంచి తెచ్చేస్తున్నారా? ఏమన్నా అసలు వాస్తవానికి దగ్గర ఉంటాయి. అడిగే ప్రశ్నలో ఒక్క సమాధానం నేను అడుగుతున్నాను. ఏంటిదంటే ఎక్కడికి వెళ్ళి మీరు జనరేట్ చేస్తారు? అప్పుల్లో ఉన్నాయి కదా, రెవెన్యూ జనరేషన్ లేదు కదా, ఇవన్నీ అని అడుగుతున్నారు కదా, ట్యాక్సులు అప్పులు అని అంటున్నారు కదా. మరి నిరుద్యోగ వృత్తి సాధ్యం ఎట్లయితది అని మీరు కూడా ఒకసారి, ఎందుకంటే అట్లా మేము హామీ ఇచ్చినాం, ఆ హామీ కట్టుబడి కూడా ఉంటాం, ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్తున్నాం. మేము ఇక్కడ మా మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా మేము బ్యాక్ ట్రాక్ ఇచ్చిన హామీల మీద అడగటంలో నేను అంటున్నది ద రియలిస్టిక్ వ్యూ.
ఒక ఎకానమీ రన్ అవుతుంటే దానికి వచ్చిన ప్రపంచ స్థాయిలో వచ్చిన హర్డల్, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన హర్డల్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఎందుకంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద మనం ఏమీ చర్చ చేయలేము, వాళ్ళ రెవెన్యూ జనరేషన్ మీద. మేమేమంటున్నామంటే మేము రియలిస్టిక్గా మాట్లాడాలనుకుంటున్నాం. ద రియలిస్టిక్ పాయింట్ ఇస్ ఎన్ని హిండ్రెన్సెస్ ఉన్నా, ఎకనామిక్ డెఫిసిట్ ఉన్నా కూడా, అయినా కూడా మేము చేస్తున్నాం. ఇది కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం. మేము ఎక్కడ కూడా వాళ్ళకి స్ట్రాటజీ చేసిన పదం మారిపోయింది. ఇప్పుడు అప్పుల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, లాభాల్లో ఉన్నా కూడా అమ్మేస్తామని చెప్పేసి వాళ్ళ జీడిపి మైనస్ వెళ్ళిపోయిందండి. 5 ట్రిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. 5 ట్రిలియన్ టార్గెట్ లో 1.5 ట్రిలియన్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో అందరు తెలుసు. విశాఖ ఉక్కు నుంచి వస్తున్నది, ఎంత డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ప్రతి ఇయర్. 1.5 ట్రిలియన్ యూనియన్ బడ్జెట్ లో చెప్పినా మీ టార్గెట్ మీరు తప్పది అంటున్నా నేను. తప్పది అంటున్నా నేను. అరే ప్రతి ఇయర్ మహా అంటే 1,00,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కావచ్చు. మేము 34 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే, మేము 34 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే, మీరు చెప్పిందే ఈ పెట్టుకున్న అంచనాలు మాకు నిజమైన అంచనాలు, మేము ఇంకా దీనికి మించి కూడా చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం అని కొండబద్దలు కూడా చెప్తున్నాక ఇంకా దాని మీద ఓపెన్ గా మేము చెప్తున్నాం. దానిలో రహస్యం ఏం లేదు. అది ప్రైవేటైజేషన్ కి ఎవరు వ్యతిరేకం అండి? ప్రైవేటైజేషన్ ఎవరు వ్యతిరేకం? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా? వీళ్ళు వ్యతిరేకమా? మేము వ్యతిరేకమా? ఎవరు వ్యతిరేకం కాదు. ఎవరు వ్యతిరేకం కాదు. గతంలో చర్చ జరిగేది. గతంలో అన్ని ప్రభుత్వంలో ఉండేవి, మోనోపోలీ ఉండొద్దు, పోటీ ఉండాలనుకున్నారు. ఇప్పుడు మీరు పోటీలను మళ్ళీ గవర్నమెంట్ పూర్తిగా తప్పించి మొత్తం ప్రైవేట్ చేతులు. అలా కదండి, పివి నరసింహారావు గారు ఉండండి సార్. పివి నరసింహారావు గ్లోబలైజేషన్ లో అంటే విశ్వామిత్రుడు ప్రతిదృష్టిలాగా ప్యారల్ గా ఇంకో వ్యవస్థను క్రియేట్ చేశాడు. ఉదాహరణకి బ్యాంకింగ్ వ్యవస్థకి ప్యారల్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్, లేదంటే స్టీల్ కి ప్రైవేట్ స్టీల్. మీరేంటి సార్ ఉన్నో తీసుకెళ్ళి అమ్మేస్తున్నాం అని చెప్పి ఎవరికి చాలా ఆశాస్పదంగా ఉంటుంది. ఎక్కడ కూడా మొత్తం అన్ని అమ్మాలి, మీరు రిజర్వేషన్లను ఇవ్వడం దానికి ఎలా ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్? మాట్లాడడం ఈజీ. ఏంటి సార్ అనురాగ్ ఠాకూర్ గారు చెప్పేసినప్పుడు మాట్లాడాలని చెప్పలేమా? వినండి, ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు దేశంలో మనకు ఫెసిలిటీస్ పెరగాలి, దేశవ్యాప్తంగా రైల్వేస్ యొక్క కెపాసిటీ పెరగాలి, అన్ని కెపాసిటీస్ పెరగాలి. మరి మనకు వనరు లేనప్పుడు ఆబ్వియస్లీ వనరుల రాకేష్ గారు మీరు చెప్పారు డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో వినాడు అగ్రెస్ట్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లైక్ కంపెనీస్ లైక్ ఐడిపిఎల్, హెచ్ఎండి ఇలాంటి వ్యవస్థలు మీరు మూయింగ్ ఎవరు వెళ్ళట్లేదు. ప్రాఫిట్ మార్జిన్ లో ఉన్నట్లు మూసేసి డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఎక్కడ కూడా మొత్తం అమ్మడం లేదండి. కొంచెం స్ట్రాటజిక్ గా చెప్పిన మాటలో ప్రధాని గారు చెప్పారు ప్రభుత్వ ఉద్దేశం వ్యాపారం చేయటం కాదు. అగ్రీడ్ అనుకుందాం కాసేపు. మరి రైల్వేస్ ఎందుకు మేము మొత్తం ప్రైవేటైజ్ చేయమని చేస్తామని చెప్పండి. రైల్వేస్ కూడా వ్యాపారం కదా ఖచ్చితంగా. బస్సులు నడుపుడు, రైలు నడుపుడు ప్రభుత్వం పని కాదనుకుంటే ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ గా కొన్ని పిఎస్యూస్ ఉన్నాయి, నాన్ సర్వీస్ ఓరియంటెడ్ గా కొన్ని పిఎస్యూస్ ఉన్నాయి. దాన్ని ఆలోచన చేసి ఏ టైంలో ఎట్లా చేయాలని మీరు వ్యతిరేకించారు. పెట్రోల్ మీద కూడా చాలా చర్చ జరిగింది మొన్న ఎన్నికల్లో కూడా. వాళ్ళు మీరు కలిసి స్టేట్ అండ్ సెంట్రల్ రెండు ఒక కుషమతి ఏమంటే అనుకోండి. కానీ స్టేట్ కి రెవెన్యూ సంపాదించుకోవడం ఇంకో ఆప్షన్ ఉండదు. జిఎస్టీ పరిధిలోకి తేమని వాళ్ళు చెప్పేస్తారు. మధ్యలో నలిగిపోతున్నారు ప్రజలు. అది చెప్పాలండి సార్. వాళ్ళు ఇవ్వలేదు నీళ్లు, వీళ్ళు ఇవ్వలేదు నాలని చెప్పి మొత్తానికి ప్రజలు నలగొట్టి ఎవరికి బాధ్యత లేదంటే మరి ప్రభుత్వాలు దేనికి? ప్రజాస్వామ్యం దేనికి? ఒక విషయం ఆర్బీఐ క్లియర్ గా చెప్పాడు, ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డిటైన్ దిస్ as far as taxes are concerned, it's a matter of fact అన్నాడు. అంటే ప్రత్యక్షంగా 28 రూపాయలు ఇవాళ ఉన్న పరంగా చర్చ మారిపోయింది. క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఓకే చెప్పండి. ఇట్ ఈస్ ఈజీ. ఇప్పుడు డిఫేమ్ చేయడము పబ్లిక్ బాగా నచ్చే విధంగా మీరు ఆ రకంగా మాట్లాడొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ డబ్బులు తీసుకొని ఏం చేస్తుందని జేబులు నింపుకుంటుంది. ఇవాళ వ్యవసాయ భూమి, ఒక ఎకరం భూమి ఉందనుకోండి సార్, దాని మీద ఈ సంవత్సరంలో నష్టం రావచ్చు, లేదా రూపాయి లాభం రావచ్చు. దాని మీద రెవెన్యూ మాడ్యూల్ ఎలా పెంచాలన్న ప్రక్రియ ఉంటామా? ఇవాళ నాకు డబ్బులు లేవు కాబట్టి ఎకరం భూమి అమ్మేస్తే ఇవాళ రెవెన్యూ చూపిస్తారు. చర్చ మనం
స్టేట్ ఈ రోజు సెల్ఫ్ సఫిషియెంట్ గా కొట్లాడుతుంది. ఈ కటారి రోజు గారు, ఐ డోంట్ థింక్ ద గవర్నమెంట్ ఆఫ్ Central ఇండియా budget ఆర్ దేర్ రిప్రజెంటేటివ్ కెన్ క్వశ్చన్ ద స్టేట్ ఆఖరిగా సార్ దయాకర్ గారు చర్చ ఎటు వెళ్ళిపోతోంది మనం సరే కాదు. మీ సహాయం ఏంటిది ఇక్కడ, మీ రోల్ ప్లే ఏంటిది? ఫైనల్ గా కాదు. బడ్జెట్ గురించి లాస్ట్ కంక్లూడింగ్ రిమార్క్స్ దయాకర్ గారు. యా ఇప్పుడు ఇది మన సెంట్రల్ బడ్జెట్ అయింది కానీ Yeah. నేను ఇప్పటికైనా మన ద్వారా హెచ్ఎంపీ ద్వారా బీజేపీని చెప్పండి చెప్పండి నువ్వు అడుగు, నువ్వు ఉన్నావు కదా కిషోర్, నువ్వు అడుగు. వన్ సెకండ్ దయాకర్ గారు కంప్లీట్ కాదు హరీష్ రావు గారు కానీ లేదంటే కేటీఆర్ కేసీఆర్ గారు కానీ ఫస్ట్ తెలంగాణ సోషల్ స్ట్రక్చర్ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. రైట్ ఓకే ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటున్నంటే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ మీద కనుక మీరు పట్టు సాధిస్తే ఇన్కమ్ జనరేషన్ 11% ఉన్న అడవుల నుంచే వస్తది ఇక్కడ ఉన్న దాంట్లో. రెండవది ముఖ్యమైనది చెప్పి నేను ముగిస్తా. ఇలా మీరు ఎంత దానికి ఈ మన వైకుంఠ ధామాలకు 200 కోట్లు పెట్టింది. ప్రతి విలేజ్ లో ఒక 10 ఎకరాలు కొత్త జంటలకు ఇల్లు కట్టుకుంటానికి కొనుక్కుంటానికన్నా జాగా ఉంచండి. అది అవుతుంది కదా, తరం పోకుంటది, లేకుంటే గ్రామకంట ఉంటుంది. ఎవ్రీ విలేజ్ యాజ్ ఏ మినిమం నాకు తెలిసి 3000 గ్రామ శివారు ఉంటది, 5000 8000 గ్రామ శివారు కూడా ఉన్నది. అలాంటి దగ్గర కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదు సార్. అసలు ఇప్పుడు అసలు మీరు ఈ కోణం నుంచే చూడరు. ఇండ్లు ఎవరికి ఇస్తారో ఎంత మందికి ఇస్తారో పక్కన పెట్టండి, ఊరికి 10 ఇచ్చినా కూడా గొప్పే గానీ అసలు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక నాకైతే అది మంచిగా అనిపించింది. వాళ్ళు గ్రామం శివార్లో లేకపోతే ఎక్కడో ప్రాంతాల్లో 100 ఎకరాలు సేకరించడం, కొన్ని ఎకరాలు సేకరించి కనీసం వాళ్ళకు ఇంటి పట్టా ఉందనే ఒక ఫీలింగ్ ఉన్నది. రైట్ టైం అయిపోతుంది. అలాంటి పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బడ్జెట్ వాస్తవంగా ఇవాళ గ్రౌండ్లో ఉన్న పరిస్థితులకి కరోనా నేపథ్యంలో మళ్ళా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అంచనాలు కేవలం పేపర్ మీద లెక్కలుగా ఉండకూడదు, వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలాగా ఉండాలని. అలాగే ఈ సంవత్సరం తెలంగాణ బడ్జెట్ కూడా కొంచెం ఒక ఆశాజనక వాతావరణంలో వేసినట్టు కనపడుతుంది. బట్ అవి నిజం కావాలని కోరుకుందాం. బడ్జెట్ అంచనాలని ప్రతిపక్షాలను ప్రతినిత్యం గమనిస్తూనే ఉండాలి, ప్రశ్నిస్తూనే ఉండాలి. ఆ దిశగా ముందుకెళ్తానని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న ప్రసాద్ గారికి, రాకేష్ గారికి, కృష్ణ గారికి, అలాగే దయాకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బడ్జెట్ ప్రత్యేక చర్చ. నమస్కారం.